ఇప్పుడు మేము చంద్ర మహేష్ గారు అన్నారా, మహేష్ చంద్ర గారు అనాలా? అసలు పేరే మహేష్ చంద్ర. సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోవటమే గొప్ప అంటారు కదా. స్టూడియోలో 5 సంవత్సరాల జాబ్ అంటే మామూలు విషయం కాదు. సురేష్ పర్సన్స్లో పనిచేయడం ఏంటంటే ఒక అదృష్టం అండి. నేను ఒక్కడే పర్మనెంట్ స్టాఫ్ అండి ఇక్కడ. ఓహో. మంత్లీ శాలరీ అండి. ఇంకా నాకు సినిమాతో సంబంధం లేదు. ప్రేయస్ రావే సబ్జెక్ట్ స్టోరీగా విన్నప్పుడు నాకు తెలిసి భయపడిపోయి ఉంటారు మొత్తం. అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పేశారు పోసాని మురళి గారు నాకు ఆ కథ. త్రివిక్రమ్ గారు ఆయన పంపించారు మాకు. ఈ ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం ఎలా అనిపించేదండి? ఆ బస్సు మొత్తం జూనియర్ ఆర్టిస్టులు మొత్తం ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారండి. ఆయనకి జ్వరం సార్ సడన్గా. నాకు టెన్షన్ అయిపోయి నేను సురేష్ బాబుకి ఫోన్ చేశాను. ఇన్సిమ్లో పని చేసే ఎక్కడికి తీసే కామెడీలు నువ్వు తీసే లాస్ట్ షాట్ బాస్ వచ్చేసారు. నా వాయిస్ వినిపించింది. నాడి స్టార్ కెమెరా అంటే మహేష్ చాలా కోపం వచ్చేసింది. నాడి బ్రీఫ్ కేస్ నుంచి కట్ట తీసి నా చేతిలో పెట్టి ప్రేయస్ రావే హిట్ అయిన తర్వాత సార్ అడ్వాన్స్లో కొనుగోలు వచ్చి కూడా ఉంటాయి కదా. ప్రేయస్ రావే సినిమాకి నాకు నెలకు జీతం 5,000 రూపాయలు సార్. నవంబర్ 19 సినిమా రిలీజ్ అయింది. జనవరి 1కి వచ్చేటప్పటికి నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి సార్ అడ్వాన్స్. శ్రీహరి గారితో 3 సినిమాలు ఏంటి సార్? శ్రీహరి గారికి మీకున్న ర్యాప్ ఏంటి అసలు? శ్రీహరి నాకు నేను అష్టనిర్కొండ మంచి ఫ్రెండ్ సార్. శ్రీహరితో పాటు బెడ్రూమ్లో తన బెడ్ మీద పడుకునే ఏకైక వ్యక్తి నేనే. 25 సంవత్సరాల క్రితం సినిమా జ్ఞాపకాలు చెప్పమంటే ఒక 2 జ్ఞాపకాలు ఏం చెప్తారు? ఇప్పుడు క్యారవాన్లో ఉంటున్నారు సార్. కొంచెం చూడండి సార్, కౌంటర్ రియాక్షన్స్ కొన్ని సినిమాల్లో సంబంధం లేకుండా ఉంటాయి. అసిస్టెంట్ వెళ్ళి తలుపుకోవడం వస్త్రం నువ్వు అంటాం వచ్చేవారు కదా. కొత్త ఆర్టిస్టులు కూడా కొత్త ఆర్టిస్టులు మొత్తం ఎవరన్నా సరే అలాగే అయిపోయారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు మేము చంద్ర మహేష్ గారు అన్నారా, మహేష్ చంద్ర గారు అనాలా? ఎందుకు అది మార్చుకున్నారు ఏంటి అనేది మార్చాల్సి వచ్చింది? స్క్రీన్ మీదైనా బయట కూడా మార్చేశారా? అసలు నా పేరు మహేష్ చంద్ర సార్. మహేష్ చంద్ర అసలు పేరే మహేష్ చంద్ర. ఓకే. నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్, నా బ్యాంక్ అకౌంట్, నా పాన్ కార్డు అన్ని మహేష్ చంద్ర. ఓకే. స్క్రీన్ నేమే చంద్ర మహేష్ గారు మార్చారు. స్క్రీన్ నేమ్ అంటే మార్చడం అంటే మన ప్రభు గారు ఉన్నారు కదా సార్. ప్రభు గారు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేశారు. శివై సినిమా హిట్ అయిన తర్వాత ఓకే సార్ నెక్స్ట్ ఎవరు సార్ మీ కాంపౌండ్ నుంచి డైరెక్టర్ అని అడిగారు. మహేష్ అన్నాడు. ఆ మహేష్ అంటే ఆయన ఏం చేశారంటే మహేష్ చంద్రన్ ఉండేది అప్పుడు పేరు. వాల్ పోస్టర్ల మీద కూడా మహేష్ చంద్ర వేసేవారు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. ఆయన ఏం చేశారంటే నాకు గేట్ దగ్గర ఎదిరాడు. ఫస్ట్ చెప్పింది ఆయనే నాకు, మహేష్ నువ్వు డైరెక్టర్ అవుతున్నావు నాయుడు గారు చెప్పేశారు, నెక్స్ట్ నువ్వే సినిమా మంచి కథ రెడీ చేసుకోవాలి. నాయుడు గారు గేట్ ముందు నేను లోపలికి వెళ్తుంటే సరే అనేసి చూడ పేపర్లు వేస్తున్నాను అని చెప్పి వచ్చింది సార్. రామానాయుడు గారు పరిచయం చేయబోతున్న కొత్త డైరెక్టర్ చంద్ర మహేష్ అని వచ్చింది. ఓహో. వస్తే నేను అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా పేరు చూసుకున్నా మహేష్ చంద్ర అని. డైరెక్టర్గా చంద్ర మహేష్ అని వచ్చింది కదా అనేసి మా స్టాఫ్, మా స్టూడియో స్టాఫ్ అంతా కూడా ఇదే కంటిన్యూ చేయన్నారు. చేసేవాడి. బట్ ఏంటంటే నాకైతే తల్లిదండ్రులు పెట్టిన పేరు మహేష్ చంద్ర కదా, వెనక ముందు ఎందుకు చేసుకోవడం, అందుకే వెనక ముందుకు అవుతుంది ఆ పరిస్థితి కూడా ఎప్పుడు. మంచి సినిమాలు చేసినా కూడా అనేసి మళ్ళీ అంటే ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది కదా సార్. సెకండ్ ఇన్నింగ్స్ అంతే దానికప్పుడు మహేష్ చంద్ర. ఓకే సూపర్ అండి ఆదర్శ్. అయితే నాకు ఇందాక రామనాయుడు స్టూడియోలో జీవితం మొదలైందన్నారు కదా, మీరు ప్రేయస్ రావే డైరెక్షన్ ఛాన్స్ వచ్చే వరకు దానికి ముందు జీవితం ఎన్ని సంవత్సరాలు సార్ అక్కడ? 5 years పని చేశాను సార్. 5 years. సూపర్ పోలీస్ ఫస్ట్ సినిమా కే మురళీమోహన్ గారు డైరెక్టర్ అండి. దానికి సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్. సూపర్ పోలీస్ తర్వాత మళ్ళీ కే మురళీమోహన్ గారు డైరెక్టర్ అండి. తక్దీర్ వాలా తెలుగులో ఎమ్మెల్యేలను వచ్చింది సార్. అవునవును ఆ సినిమా. తర్వాత 3వ సినిమా ధర్మచక్రం సురేష్ కృష్ణ గారు. 4వ సినిమా ఓహో నా పెళ్ళి అంటాను జంజేల్ గారు అండి. 5వ సినిమా నాయుడు గారి కుటుంబం బోయిన్ సుబ్బారావు గారు అండి. 6వ సినిమా తాత మనోడు కె సదాశివ గారు. 7వ సినిమా ప్రేమించుకుందారు అండి. 8వ సినిమా శివయ్య అండి. 9వ సినిమా పెద్ద మనుషులు అండి. 10వ సినిమా డైరెక్టర్ సార్. మామూలు జర్నీ కదా. జర్నీ బాగుందండి. 5 సంవత్సరాల్లో కూడా 5 డిఫరెంట్ జోనర్స్ లో పనిచేసాను. డైరెక్టర్ల దగ్గర పనిచేశాను సార్. ఓకే. అది నిజంగా నా అదృష్టం సార్. అక్కడ సురేష్ పర్సన్స్ లో పనిచేయడం ఏంటంటే ఒక అదృష్టం అండి. రకరకాల డైరెక్టర్లు అండి, అందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ అండి. రెండోది ఏంటంటే అక్కడ ఏదో నేర్చుకోవాలని జిజ్ఞాస ఎక్కువ బాగా పెరుగుతుండేది.
గ్యాప్ ఉందనుకోండి 18కి వెళ్ళి 18 నేర్చుకునేవాడిని. ఉమ్. లేదంటే రామానాయుడు గారు కలర్ ల్యాబ్ ఉండేదండి. అవును, ల్యాబ్ ఉందిగా. ఆ కలర్ ల్యాబ్కి వెళ్ళండి, శివమోహన్ గారు ఉండేవారు గ్రేడర్స్. ఉమ్. వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు గ్రేడింగ్ ఏంటి, ఎలాగా, ఏం చేస్తే కలర్స్ బాగా కనబడతాయి. ఉమ్. ఖాళీగా ఉంటే అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. అవుట్డోర్ యూనిట్లో కుర్రోళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ లైట్ ఎందుకు, ఈ లైట్ ఎందుకు, ఇది ఈ లెన్స్ దేనికి, ఈ కెమెరా ఏంటి, ఇవన్నీ చేసుకుంటుంటాం బిగినింగ్ స్టేజ్లో. ఓకే. నాయుడు గారు అన్నీ కనిపెట్టేవారండి. ఆ. నాయుడు గారు నన్ను బాగా లైక్ చేశారు. ఓకే, అదేలేండి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం అంటే పెట్టుకోవటమే గొప్ప అంటారు కదా. అవును సార్. అట్లాంటిది స్టూడియోలో 5 సంవత్సరాల జాబ్ అంటే మామూలు విషయం కాదు. జాబ్ అనుకోవాలా, లేకపోతే మీకు ఎట్లా ఉండేది, సాలరీసా లేకపోతే సినిమాలను బట్టి పేమెంటా? నాకు బిగినింగ్ ఒక 2 సినిమాల వరకు పేమెంట్లు ఇచ్చారు సార్. సినిమా పేమెంట్ అండి. ఆ తర్వాత నేను ఒక్కడే పర్మనెంట్ స్టాఫ్ అండి అక్కడ. ఓహో. మంత్లీ శాలరీ అండి. ఇంకా నాకు సినిమాతో సంబంధం లేదు. ఏ సినిమా ఉంటే ఆ సినిమా పని చేస్తూనే ఉండాలి అలాగా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంపెనీ తరపున. కంపెనీ తరపు నుండి ఎవరన్నా నాయుడు గారికి స్టోరీ చెప్పడానికి వచ్చారనుకోండి, ఆయన వినడానికి కుదరకపోతే నా దగ్గర పంపించేవారు. లేదంటే ఆయనకు ఒకవేళ నచ్చింది అనుకోండి, మామూలు నా దగ్గర పంపించి ఒక స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా ఉంటున్నాను అలాగా. ఓ, మరి ప్రేయస్ రావే సబ్జెక్ట్ ఎత్తుకోవటమే కోర్స్ ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయింది, క్లాసిక్ అయిపోయింది. కానీ అది విన్నప్పుడు, స్టోరీగా విన్నప్పుడు నాకు తెలిసి భయపడిపోయి ఉంటారు మొత్తం. అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పేశారు పోసాని మురళి గారు నాకు ఆ కథ. అవునా? నేను శివాయి సినిమా పనిచేస్తున్నాను సార్. శివాయి సినిమా పనిచేస్తున్నప్పుడు పోసాని మురళి గారు డైలీ మా లొకేషన్కి వచ్చిండి ఒక అరగంట లొకేషన్ రావాలి. మా రామానాయుడు సినిమా అన్నప్పుడు ఏ రైటర్ అయినా సరే, ఎంత పెద్ద రైటర్ అయినా సరే లొకేషన్కి వచ్చి సీన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఆర్టిస్టులతో సీన్ చెప్పి వెళ్ళిపోవాలి. అవునా? డైలీనా? డైలీ అంటే ఏదైనా కరెక్షన్స్ ఉందనుకోండి, మళ్ళీ ఫోన్లో ఇవన్నీ ఎందుకు అక్కడ చేసి వెళ్ళిపోవాలి. ఓహో. అలాగా ఒకరోజు మురళి గారు ఆయన రాకుండా అప్పుడు త్రివిక్రమ్ గారు ఆయన పంపించారు మనం. ఓకే. పంపిస్తే నాయుడు గారు ఏంటి మురళి అంటే వస్తున్నట్టు వేరే మనం వెంకటేశ్వర గారితో ఏదో షూటింగ్ జరుగుతుంది అక్కడ అటు వెళ్ళారట అంటే సరే ఓకే అన్నారు. నాతో చెప్పాడు ఆయన, నేను రామోజీ గారి దగ్గరికి వెళ్తున్నాను, కథ చెప్తున్నాను, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, మంచి ఫీల్ గుడ్ కదా. సరే ఈవినింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ ప్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పని ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, రేపటి సీన్లు కరెక్షన్ చూసుకున్నాడు, ఏమైనా డైలాగులు ఏంటి బెటర్మెంట్ ఏంటని. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆయన కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాడు మన. నేను ఏమైంది సార్ కథ ఏమైంది ఓకే అంటే, ఏం లేదు మహేష్ అసలు భలే మంచి కథ, వాళ్ళు నచ్చలేదు, రామోజీ గారికి నచ్చలేదంట, ఆయనకే చెప్పారటండి. ఓకే. నచ్చలేదు అన్నారు. ఏంటి సార్ కథ అన్నా, నాకు చెప్పాను, షాక్ అయింది సార్. ఇదేనా? ఇదే ప్రేయస్ రావే కదా. ప్రేయస్ రావే కదా అక్కడ రామోజీ గారికి నచ్చలేదు. ఓకే. నేను షాక్ అయ్యి వెంటనే నేను ఒట్టేయించుకున్నాను ఆయనతో, ఏమంటే ఈ కథ మీరు ఎవరికి చెప్పొద్దు, శివాయి సినిమా హిట్ అయితే నాకు డైరెక్షన్ ఇస్తాను, రామారెడ్డి గారు మీతో చెప్పారు నాతో చెప్పారు, ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది, నెక్స్ట్ నాకు ఇస్తారు సినిమా, ఈ సినిమా ఈ కథ చేద్దామండి అనేసి నాకు ప్రామిస్ చేసుకుంటే ఆ సీని కార్డు పట్టుకుని వెళ్ళిపోయాను సార్ నేను. ఓకే. ఆయన దగ్గర సీన్ కార్డు రాసుకుంటారు కదా. మళ్ళీ ఎవరికి ఆయన మురళి గారు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారని కథ చెప్పారనుకున్నా ఆ కథ నచ్చకపోతే ఈ కథ చెప్పేస్తారు మనం, ఆ మెంటాలిటీ ఉందండి ఆయన దగ్గర. ఆయన కొట్టేయించుకుని కథ పట్టుకుని వెళ్ళిపోయాను మనం. వెళ్ళిపోయి నేను నాకు ఏం కావాలి ఏంటో రాసుకుంటూ ఉండేవాడిని, అదే జాస్ మీద ఉండేవాడిని. నాయుడు గారికి ఒక సిట్టింగ్ నచ్చింది ఇది. నాయుడు గారికి జస్ట్ 20 నిమిషాల్లో చెప్పారు సార్ నాయుడు గారికి, పోసాని మురళి గారు 20 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏడ్చేశారు నాయుడు గారు, కళ్ళ నీళ్ళు తుడుస్తున్నారు. మరో ప్రేమనగర్ సినిమా అన్నారు నాయుడు గారు ఒకే మాట. మీరు చేసిన సినిమాల్లో ఒకటి ఇప్పుడు శ్రీకాంత్ గారు రాజయ్య గారి కాంబినేషన్లో ప్రేయస్ రావే, దాని తర్వాత చేసిన సినిమాలన్నింటిలో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద ప్యాడింగ్లు పెట్టుకుని చేశారు కదా. ఈ ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం ఎలా అనిపించేదండి? అంటే ప్రొడ్యూసర్ గారు చూస్తుంటారు కదా సార్, అంటే సెట్లో యాజ్ ఎ డైరెక్టర్గా. సెట్లో ఏంటంటే సార్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా సార్ డైరెక్టర్ దగ్గర విషయం ఉందనుకోండి అందుకు సపోర్ట్ చేస్తారు సార్, ఎంకరేజ్ చేస్తారు. మొన్న చెప్తే నాకు తెలిసింది సార్, శ్రీకాంత్ గారు నా సినిమా ట్రైలర్ లాంచ్కి పిలిచాను మనం, ప్రేయస్ రావే టీం వస్తే బాగుంటుందని. ఆ రోజు శ్రీకాంత్ గారు నన్ను అన్నారు, ఇప్పుడు నాదో కూడా అనలేదు. ఫస్ట్ డే షూటింగ్ చేశాను, చేస్తున్నప్పుడు ఇతను కమాండింగ్ చూసా, ఇంకా సెకండ్ డే ఏదో అనుపోతుంటే తన స్టైల్లోనే తీసుకెళ్ళిపోయాడు, చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు అనేసి తన అన్నాడు. తర్వాత నాకు బ్రహ్మానంద గారు వెరీ బిగింగ్ చెప్పేవారు సార్. నేను ధర్మచక్రం సినిమా ఉంది కదా సార్, ధర్మచక్రం సినిమాకి కామెడీ ట్రాక్ సార్, అది సురేష్ కృష్ణ గారు తీశారు వాళ్ళని. రీ రికార్డింగ్ చెన్నైలో జరుగుతుందండి. జరుగుతున్నప్పుడు ఆ మ్యూజిషియన్స్ మా శ్రీలేఖ్ గారు వీళ్ళందరికీ ఆ ట్రాక్ నచ్చలేదండి.
నచ్చాక నాయుడు గారు చెప్పారు, సార్ కామెడీ ట్రాక్ ఒకటే బ్యాడ్ సార్, మాకు అంతా బాగుంది సార్ అని. నాయుడు గారు వెంటనే కామెడీ ట్రాక్ షూట్ చేయాలన్నారు. అప్పుడు నేను జంజల్ గారి దగ్గర పని చేస్తానండి, ఓహో నా పెళ్ళి ఏంటండి. ధర్మచక్రం అయిపోయిందండి, మళ్ళీ జంజల్ గారితో ఓహో. రన్ అవుతుంది అలాగా. ఓహో. వెంటనే నాయుడు గారు నాకు చెన్నై నుంచి ఫోన్ చేసి, మహేష్ జంజల్ గారిని లైన్లో తీసుకో సాయంత్రం, నాకు ఇలా కామెడీ ట్రాక్ బాగాలేదన్నారు, మంచి విను కామెడీ ట్రాక్ విను, ఏదన్నా బాగుంటే నాకు చెప్తే నేను బయలుదేరి వచ్చేస్తాను. జంజల్ గారు చెప్పగానే నాకు చిన్న చిన్న బిట్లు కింద చెప్పారు, నన్ను చాలా భలే చెప్తారు సార్ ఆయన, ఆయన తగిన విన్ చేస్తారు ఆయన. నేను వెంటనే నాయుడు గారికి ఫోన్ చేశాను సార్, బయలుదేరి వచ్చేసారు సార్ నాయుడు గారు. ఓహో, చెన్నైకి. చెన్నై నుంచి వచ్చి కామెడీ ట్రాక్ విన్నారు, ఆయనకి బాగా నచ్చేసింది సార్. సరే ఓకే అనేసి ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు విన్నారండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు నాయుడు గారు. ఆ నెక్స్ట్ డే షూటింగ్ పెట్టారు అన్నమాట. ఓ, అంత సడన్ గా. ఇమీడియట్లీ కానీ బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు ఒకే ఒక రోజు మనం ఒక 5 సీన్లు. ఆ టైంలో బాగా బిజీ ఉంది ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఏవిఎస్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ. అన్న వాళ్ళు ఇంకా రిలీజ్ సినిమా కదా, రీ రికార్డింగ్ జరుగుతుందో పక్కన చెప్పేసి పాపం డేట్లు తెచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు. జంజల్ గారు డైరెక్టర్ కాబట్టి అండి షూటింగ్ అండి. మేము లింగంపల్లి రైల్వే ట్రాక్ బస్సు సీన్ తీయాలండి. ఆ బస్సు మొత్తం జూనియర్ ఆర్టిస్టులు మొత్తం ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారండి. ఇంకా నేను జంజల్ గారు బయలుదేరి వెళ్తాను గెస్ట్ హౌస్లో, సురేష్ గెస్ట్ హౌస్లో. ఆయనకి జ్వరం సార్ సడన్గానే 102, 103 ఉంది, కంట్రోల్లో లేడు. ఇంకేదో బతిమాల తీసుకెళ్ళాను, లొకేషన్ తీసుకెళ్ళిన దగ్గర నుంచి నా వల్ల కాదు మహేష్ దిగలేను అని కార్లో పడిపోయాడండి. ఇలా నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే 9:30, 10 అయిపోతుందండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏమి లేవు సార్. అవి వేరే చోటుకి వెళ్ళి కాల్ మాట్లాడింది సురేష్ బాబు చేశాను, నాయుడు గారికి చేశాను, ఫస్ట్ చెన్నై చేశాను. ఇంటికి చేస్తే ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి చేస్తే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు, అక్కడ చేస్తే రాలేదన్నారు. మళ్ళీ లేట్ అయిపోతుంది, 5 సీన్లు తీయాలి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నాయుడు గారు వస్తారండి. నైట్ మళ్ళీ ఎడిటింగ్ చేసేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాయుడు గారు తీసుకెళ్ళిపోవాలండి. నాకు టెన్షన్ అయిపోయి నేను సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను. సురేష్ బాబు గారు ఏంటంటే సార్ ఎవరినైనా పంపించాను సార్ డైరెక్టర్ని, మన ముప్పలన్ శివ గారు కానీ లేకపోతే ఈవి గారు కానీ ఎవరుంటే వాళ్ళని అంటే, ఆయన ఇప్పుడు కూడా పిలుస్తాం, ఇప్పుడు కూడా ఏం చేస్తాం, నీకు ముందే చెప్పాలి, మార్నింగే చెప్పాలి కదా, ఏంటి సీన్స్ ఏంటి మీరు కామెడీ సీన్ తీలేవా, నువ్వు ఎన్ని సినిమాలు పని చేసావు ఇక్కడ కానీ 3 సినిమాలు చేసాను కదా బాబు, ఇంకా చేస్తూనే ఉంటావా నువ్వు, తీసే కామెడీలు నువ్వు తీసే అన్నాడు సురేష్ బాబు గారు. అంటే ఇంకా నేను జంజల్ గారు వెళ్ళిపోయారు. ఇంకా కెమెరామెన్ రవి గారు అండి, ఆయన చెప్పి బ్రహ్మానందం గారికి అందరూ చెప్పి, సార్ ఇది పొజిషన్, ఇవాళ మళ్ళీ అయిపోవాలంటే పాపం వాళ్ళు కూడా అయిపోవాలి షూటింగ్ నుంచి, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారు డేట్ అండి. ఓకే. దాంతో మేము సీన్ చేసేసాం సార్. అక్కడ రైల్వే ట్రాక్ సీన్, బస్సులో ఎక్కచెక్కాలని ఉంటుంది, ధర్మచక్రంలో కామెడీ సీన్, ఆ సీన్ చేసి ఇక్కడ రామాయణ స్టూడియోకి వెళ్ళిపోయండి. స్టూడియోలో మిగతా సీన్ టపా చేస్తుంటే లాస్ట్ సీన్ తీస్తున్నాను. లాస్ట్ షాట్ బాస్ వచ్చేసారు చెన్నై నుంచి. ఏంటి ఎలా జరుగుతుంది షూటింగ్, బాగా జరుగుతుంది, సీన్స్ నవ్వుతున్నారు, టెక్నీషియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సార్, వెరీ గుడ్, బాగా వస్తుంది కదా, చాలా బాగా వస్తున్నాయి సార్. ఆయన దూరంగా కూర్చేసుకుని కూర్చుంటారు, కూర్చున్నారు. అప్పుడు కెమెరాలో ఇప్పుడు డిజిటల్ కెమెరా సౌండ్ రాదు కానీ అప్పుడు కెమెరా గర్ర సౌండ్ వచ్చింది. స్టార్ట్ కెమెరా అనగానే నా వాయిస్ వినిపించింది. అడిగి స్టార్ట్ కెమెరా అంటే మహేష్ కెమెరా రన్ అయింది. స్టార్ట్ కెమెరా అంటే ఏదో రిహార్సల్స్ ఏమనుకున్నారు, నేను మానిటర్ చూసాను, నాయుడు గారు కంగారుగా వచ్చేసారు అక్కడికి. జంజల్ గారు కనపడలేదు, తెలియదండి. నేను కట్ అనగానే టప్ అన్న ఈపతోటి అలా కొట్టారు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, కళ్ళు ఎంత పెద్ద అయిపోయినానికి ఎమోషన్, చాలా కోపం వచ్చేసింది నాయుడు గారు. పెద్ద ఏంటండి షూటింగ్ సార్, జంజల్ గారు సార్ ఆయన హెల్త్ బాగాలేదు సార్, సన్నగా వెళ్ళిపోయారు సార్. అలాగా సురేష్ బాబు చెప్తే చేసేమన్నారు, నువ్వు నాకు చెప్పాలి కదా, మీకు చేసాను సార్, ట్రై చేశాను సార్, మీరు దొరకలేదు సార్. నాయుడు గారికి ఇంకా కోపం పట్టడానికి కోపం వచ్చేసిందండి. అసలే పాత ట్రాక్ నచ్చలేదు, తీసేశారు. మళ్ళీ ఈ ట్రాక్ ఏదో బాగుంది అనుకుంటే ఇది ఎవడో కొత్తడు, ఇదేం తీస్తాడు, ఇది ఫస్ట్ టైం చెప్పడం అవసరం వీడికి అన్నది వచ్చేసింది బలంగా. వచ్చేసి అర్జెంటుగా నాకు స్ట్రైట్ ప్రింట్ వేసేసి నైట్ కట్ చేసి చూపించాను మార్నింగ్. సార్ పాపం అప్పుడు మార్తన్ గారు, ఎడిటర్ మార్తన్ వెంకటేశ్వర ఫాదర్ అండి. నైట్ మొత్తం తీసుకొచ్చేసి అర్ధరాత్రి రెస్ట్ రెడీ అయిపోయిందండి. ఎన్జీలు అన్నీ తీసేసి
ఎడిటింగ్ చేసేసాను సార్. హ్మ్. నాకు నవ్వు రావట్లేదు సార్. ఆ! మారుతన్ గారు నవ్వుతున్నారండి, ఆ! ఇంకొక అసిస్టెంట్ నవ్వుతున్నాడు. ఆ! నాకేం అర్థం కావట్లేదండి. ఆ! సార్ మార్నింగ్ ఐడియా వచ్చేసారు 7 అంటే 9 ఫ్లైట్ బేగంపేట నుంచి వెళ్ళాలి. అవును. 9 వచ్చి సీరియస్గా పెట్టారు ఫేస్. ఏంటండి బాగుంది సార్ అని వచ్చి చూడకుండానే తీసుకెళ్ళిపోయారా? చూశాడు, నువ్వు చూసారా? చూశాడు. హుహు. చూసి ఆయన అలాగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అలాగా హుహు. ఆయనకు వస్తున్న నవ్వు కూడా ఆపుకుంటాడు. రెండోసారి చూశాడండి. చూసి ఆయన ఆ! ఏదో చెప్పాలని చెప్పేసి మహేష్ మార్తాం, ఈ షాట్ అటు మార్చండి, ఈ షాట్ ఇటు మార్చండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి అన్నారండి. అనేసి వచ్చింది. బయటకు రాగానే ఏటు రూమ్ దగ్గర నుంచి నా భుజం మీద చేయేసండి, ఆ! ఒక ఫ్రెండ్ లాగా ఆయన కాటేజ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి బాగా తీసేవా, బాగుంది, వెరీ గుడ్, హ్మ్. గుడ్ గుడ్ అని చెప్పి నమ్మకం వచ్చింది గట్టిగా. బ్రీఫ్ కేస్ ఒక కట్ట తీసి నా చేతిలో పెట్టి ఆ! సిన్సియర్గా పని చేసుకో. ఓహ్! డబ్బులు కట్టించేసారు అవతల. అంటే ఆయన ఫీల్ అయ్యారు, నన్ను అందరిలో అవమానం చేశారు కదా సార్, అది కొంచెం ఫీల్ అయ్యారు. హ్మ్. చాలా బాగా వచ్చిందని చాలా సంతోషపడ్డారండి. ఓకే. నాకు అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ అండి, నాకు భయం లేదండి అదేలేండి. స్టార్ట్ కట్ చెప్పడానికి. ఓకే. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను తీసిన సీన్స్ థియేటర్లో కూడా బాగా ఫీల్ అయ్యారు సార్. యెస్. ఆ ఎపిసోడ్ అంతా ఓకే. దాంతో నాకు భయం నుంచి కాన్ఫిడెన్స్ సార్. ఏంటి సార్ సినిమా హిట్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? సినిమా ప్రేయస్ రావే హిట్ అయిన తర్వాత సార్ అడ్వాన్స్‌లో ఒక్కొక్కళ్ళు వచ్చి కూడా ఉంటాయి కదా? చాలా వచ్చాయి సార్. సార్ నేను ప్రేయస్ రావే సినిమాకి నాకు నెలకు జీతం 5,000 రూపాయలు సార్. అవునా? జీతం సార్ అప్పుడు. ఓకే. మంత్లీ శాలరీ అండి. లాస్ట్ మంత్ రామానాయుడు గారు 2 నెలల శాలరీ ఇస్తున్నారు ఆహా! లాస్ట్ మంత్ నవంబర్ 2వ తారీఖు అండి. ఇస్తూ మహేష్ జాగ్రత్తగా చూసుకోమని చేతట్టు, ఇప్పుడు నువ్వు ఎడ్జ్లో ఉన్నావు, హ్మ్. సినిమా ఆడితే అందరూ వస్తారు, సినిమా తేడా వచ్చిందనుకో మరి ఎవరు పట్టించుకోరు, అంచేత జాగ్రత్త ఖర్చులు అన్నీ ప్లే చేసుకున్నాను. హ్మ్. అప్పుడు ఇంకా ఆడియో రిలీజ్ కాలేదండి. హ్మ్. ఏంటి నా ఐడియా ఇలా అన్నారేంటి, సినిమా వెళ్ళిపోయింది, రీ రికార్డింగ్ జరుగుతుందండి. నా ఐడియా చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేశారు, చాలా బాగా తీసావు నువ్వు అని అన్నారు కదా, మళ్ళీ ఇలాగ అంటున్నారు ఏంటి అని చిన్న మనసు ఇది అనిపించిందండి. అప్పుడు తరంగా యాడ్స్ అని ఉండేదండి, తరంగా సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉండేది ఎడిటింగ్, టీవీ ట్రైలర్స్ అని. అక్కడ ట్రైలర్లు చేస్తున్న పంజాగుట్ల ఆఫీస్ అనేది చేస్తుంటే మా పాటలో మా డైలాగులో ఆయన పక్క రూమ్ నుంచి వింటుండేవాడు మనం. హుహు. వింటూ ఉంటే మా సురేష్ మూవీస్ భాస్కర్ అని డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ జిఎం అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఆమె ఫోన్ చేసి నేను ఓన్లీ సౌండ్ వినా సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నాను, నాకు ఆ డైరెక్టర్ని తీసుకురా నా దగ్గరికి అంటే వెళ్ళాండి. హ్మ్. అప్పటికి ఆడియో రిలీజ్ అయిన 4 రోజులకి 5 రోజులకి అండి వెళ్తే మీ పాటలు చాలా బాగున్నాయి మహేష్ గారు హ్మ్. అని 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అట్లాగా. హ్మ్. ఫస్ట్ టైం 1 లక్ష రూపాయలు పట్టుకోవడం. ఓహో! సూపర్. పట్టుకుని నేను అన్నా, సార్ సినిమా తేడా వచ్చిందంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటారా సార్ మీరు అన్న. హ్మ్. నేను తీసుకోనంటేనే తీసుకుంటాను సార్, మళ్ళీ నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ అంటే నేను అవల కాదు సార్, ఇదంటే ఇవ్వాలంటే వెనక్కి ఇవ్వాలంటే. సినిమా సూపర్ హిట్ అవుతుందండి, మీరు గిఫ్ట్ కానీ తీసుకోండి, 1 లక్ష రూపాయలు నవ్వుతూ ఇచ్చేసాడు. అవునా? ఓకే. సార్ నవంబర్ 19 సినిమా రిలీజ్ అయిందండి. అవును. 25 ఇయర్స్. అవును సార్. 19 రిలీజ్ అయిన తర్వాత నేను రిలీజ్ అయిన వెంటనే నేను పోసాన మురళి గారు తిరుపతి వెళ్ళిపోయాను ఈవినింగ్ ట్రైన్ కండి. వెళ్ళిపోయి ఒక 2 days ఉంటే వచ్చాను. నేను వచ్చేటప్పటికి అప్పుడు నాది ఒక సింగిల్ బెడ్రూమ్ వెళ్ళాను. మా బెడ్రూమ్లో కూడా సరిపోలేదు, బుకేలు స్వీట్ బాక్స్లు అవి ఇవి ఓకే. అవునా? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఆ. ఇచ్చి, డబ్బులు ఇచ్చి, చెక్లు ఇచ్చి, పేర్లు రాసి కలవమని చెప్పి హ్మ్. అలా కలిస్తే సార్ జనవరి 1కి వచ్చేటప్పటికి నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి సార్ అడ్వాన్స్లో ఆ రోజుల్లో. బా! ఆ రోజుల్లో 15 లక్షలు అంటే నా ఎకరం కూడా ఎకరం 10 లక్షలు అండి ఇప్పుడు. సెకండ్ సినిమాకి ఇంకొక ఇది ఉంటుంది కదా సార్, మన అవును. నవీన్ గారి సినిమా చెప్పాలనుంది కదా? అయోధ్యరామయ్య శ్రీహరి గారి సినిమా. సెకండ్ సినిమా. ఓ అయోధ్యరామయ్య. ఓకే. అయోధ్యరామయ్య. ఓకే. ఓకే. శ్రీహరి గారి కెరీర్లో పెద్ద హిట్ అంటే ఓకే. పెద్ద రేంజ్ బిజినెస్ అయ్యిందండి సినిమా. ఇప్పుడు లవ్ స్టోరీ చేశారు, తర్వాత వెంటనే అయోధ్యరామకి వెళ్ళిపోయారు. అవును, యాక్షన్ స్టోరీ చేశాను సార్. యాక్షన్ స్టోరీ అంటే యాక్షన్లో మంచి సెంటిమెంట్ ఉంటుంది సార్, సెంటిమెంట్ ఒక మెసేజ్ కూడా ఉంటుంది సార్. అవును. శ్రీహరి గారును మన భానుప్రియ గారు కదా, సార్ సినిమా బాగుంటుంది. అదే అతన్ని చంపేస్తే అవునండి, అలా దాచి అదే సార్. అవునండి, అది నా సినిమాలు అన్నట్లు ఏదో ఒకటి మెమరీ అలా ఉంటుంది సార్. మీరు అన్నారు సార్, అలాగా మంచి అలా లేని సినిమాలు పోయాయి సార్. ఓకే.
ఓకే. గుర్తుపెట్టుకోలేని సినిమాలు పోయాయి సార్. ఆ! ఓకే. గుర్తుపెట్టుకునే సినిమాలు బాగున్నాయి సార్ అలాగే. దాంట్లో కొన్ని కొన్ని సినిమాల్లో మీ సినిమాల్లో పెక్యులర్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు 'ధర్మవరం సుబ్రహ్మణ్యం' గారికి ఒక క్యారెక్టర్ ఉంది. ఉమ్. 'ఎబ్బే' అనుకుంటా. అవునండి, ఒక్కడే సినిమాలో. ఒక్కడే సినిమాలో. ఇలా కొన్ని ఆర్టిస్టులందరినీ కూడా ఒక క్యారెక్టర్‌కి ఒక అవునండి. మేనరిజమ్స్ ఉంటాయి. అవును అవును సార్. అది ఎక్సలెంట్ అండి. అంటే నేను కథ స్టోరీ డిస్కషన్స్ అయ్యి డైలాగ్ అంతా వెళ్ళిన తర్వాత నేను షూటింగ్ ముందు వాళ్ళు పర్సనల్గా కలిసివ్వండి సార్ అందరిని. ఓకే. ఆర్టిస్టులనా? నేను లొకేషన్లో వచ్చి లొకేషన్లో మాట్లాడి లొకేషన్లో కథ చెప్పడం ఉండేది కదా నాకు. హ్మ్. డేట్స్ కన్ఫర్మ్ అయిపోతే నేను ఫోన్ చేసి ఏమన్నా ఎక్కడున్నారు ఏంటి ఒకసారి 10 నిమిషాలు మాట్లాడాలంటే రా మహేష్ అనేవారు. క్యారెక్టర్ని ఫుల్గా వాళ్ళకి హ్మ్. బాగా ఎక్కించేవాడు. ఎక్కించి ఇంక మేనరిజం ఏదో ఒకటి కావాలి సార్ దీనికి, ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలంటే మనం ముందే చెప్పుకోండి కదా సార్, అవును. ప్రిపేర్ అయ్యి వచ్చేవారు సార్. ఓహ్! నేను శ్రీకాంత్ గారు కూడా మీరు చూడండి సార్, మా శ్రీకాంత్ గారు యాక్టింగ్ ప్రేయస్ రావెల్. ప్రేయస్ రవి చూడండి, ఫర్దర్ సినిమాలు చూడండి, అవును. ఒక డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే ఆయనకి నేను ప్రతిరోజు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి సీన్లు చెప్పి హ్మ్. కథ చెప్పి షెడ్యూల్ గ్యాప్ వచ్చిన ఆ షెడ్యూల్లో మళ్ళీ ఈ జరుగుతున్న షెడ్యూల్ సంబంధించి అంతా మళ్ళీ ఎక్కించానికి. హ్మ్. అలాగే అంటే ఆయనకే కదండి, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, హ్మ్. నేను చేసిన ఏ హీరో అయినా సరే అందరికి కూడా. గుర్తుందా సార్ లొకేషన్‌లో అసలు ఆ రోజు షూటింగ్ చేసింది 25 సంవత్సరాల క్రితం సినిమా. గుర్తుంది ఇప్పుడు లొకేషన్‌లో జ్ఞాపకాలు చెప్పమంటే ఒక 2 జ్ఞాపకాలు ఏం చెప్తారు? అంటే మంచివినా ఏదైనా? సార్ నేను మీరు అన్నారు కదా సార్, టైం టు టైం చెప్తాను సార్. ఇప్పుడు అంతేనా? ఈ షాట్ ఏ ఏ ఏ టైంలో తీసాను, ఆ! ఎంత టైంలో తీసాను సార్, ఓకే. ఏ సూపర్ సీన్ అండి. ఎక్కడ తీసాను అంటే అంత ఫస్ట్ సినిమా కదా సార్. అదే. ఇప్పుడు ఆ సినిమాకి ఎంత గుర్తుంటుందో ఈ ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమా కూడా అంత మెమరీ ఉంటుంది సార్. వావ్! మధ్యలో నేను చాలా సినిమాలు చేశాను సార్. కొన్ని సినిమాలు ఉన్నాయి అక్కడ చేసిన లొకేషన్ ఇక్కడ చేసాను ఉంటుంది తప్పితే మెమరీస్ గుర్తు రావండి. అదే. కానీ ప్రేయస్ రావికి ప్రతిరోజు మెమరీ ఉంటుంది నాకు, ప్రతి మెమరీ ఉంటుందండి. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని ట్రాక్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి శివాజీ రాజయ్య గారు శివాజీ గారి ట్రాక్ అంటే సూపర్ ట్రాక్ సార్. అది ఎమోషనల్ కన్నా ఎమోషన్. అదే మొన్న శివాజీ గారు అన్నారు నాతో అంత గొప్ప చేయించాడు మహేష్. నేను ఈ రోజుకి టీవీలో వస్తుంటే నేనే షాక్ అయిపోతాను, నేనే ఎంత గొప్ప చేసేసాను. ఓపెన్ అయిపోయి నటించారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. అవును. ఎలా ఉండేవాళ్ళు సార్ ఈ ఆర్టిస్టులు అంతా? అసలు ఆ రోజుల్లో క్యారవాన్లు ఉండేవి కాదు కదా? అసలు సార్ ఆ రోజు అందుకే సార్ ఇప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు వస్తున్న సినిమాలకి అప్పుడు వస్తున్న సినిమాలు చెప్తున్నారు సార్ తేడా అండి. అప్పుడు ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాను, వేరే పక్కన చూసి ఎక్స్ప్రెషన్ అతను ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ కౌంటర్కి తెద్దాం అని ప్రిపేర్ అయ్యేవారు. చెప్పి డైలాగ్ ఒక అసిస్టెంట్ పక్కన ఉంటారు కదా సార్, నెక్స్ట్ డైలాగ్ మీదేదని చెప్పగానే అది చూసేవారు. అతని ఎక్స్ప్రెషన్కి జరిగిన బెటర్గానో లేకపోతే ఏదో ఒకటి ఉండేదండి. ఇప్పుడు క్యారవాన్లో ఉంటున్నారు సార్, ఈ క్లోజ్ షాట్లు తీస్తాను కదా, ఇతను అంతా తీస్తుంటారు, వాళ్ళు ఏం తీస్తున్నారో ఏ ఎక్స్ప్రెషన్ సార్ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వస్తాడు ఇది ఓకే ఇలాగ ఇప్పుడు సార్ మీరు కొంచెం చూడండి సార్, కౌంటర్ రియాక్షన్స్ కొన్ని సినిమాల్లో సంబంధం లేకుండా ఉంటాయండి. ఓకే. ఎందుకంటే నేను సినిమా చేస్తున్నప్పుడు బ్రహ్మ అప్పటి నుంచే క్యారవాన్ స్టార్ట్ అయ్యారు సార్. నేను లవ్ ఇన్ 2007 నుంచి క్యారవాన్లు వచ్చేసారు, 2006-7 నుంచే స్టార్ట్ అయ్యారు సార్. అంటే అయ్యన్న ఎందుకంటే క్యారవాన్లో ఎక్కడో అవుట్డోర్ రోడ్డు మీద షూటింగ్ ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవడానికో ఏదైనా టాయిలెట్కి వెళ్ళి కూర్చోడానికో అన్నట్టు ఉండేదండి. ఇప్పుడు అలాగే లేదనుకోండి. అప్పుడు వెళ్ళినా కూడా ఆర్టిస్ట్ దాంట్లో ఉండేవారు కదండి, క్యారవాన్లో కూర్చునేవారు కదా, బయటకు వచ్చి చూస్తుండేవారు ఏం చేస్తున్నారు, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసి ఈ సినిమాలో కూడా సార్ చిన్న ఆర్టిస్టులే ఈగో ఫీలింగ్స్ అంటే ఒకేసారి ముగ్గురితో ముగ్గురు 3 రూముల్లో ఉంటారండి. వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్క అసిస్టెంట్, ఆ అమ్మాయి వచ్చిందా రాలేదా, సరే వచ్చిందో చెప్పు. ఆ అమ్మాయి వచ్చిందా వాళ్ళ అసిస్టెంట్, ఎవరో చెప్పేవారు కదా, వాళ్ళు దిగేవారు కదండి. అసిస్టెంట్ వెళ్తారు తలుపుకోవడం, వస్త్రం నువ్వు అనడం వచ్చేవారు కదండి. కొత్త ఆర్టిస్టులు కూడా కొత్త ఆర్టిస్టులు మొత్తం ఎవరన్నా సరే అలాగే అయిపోయారు సార్. ఇప్పుడు సార్ ఈ బ్యాక్ టు బ్యాక్ శ్రీహరి గారితో 3 సినిమాలు ఏంటి సార్? శ్రీహరి గారికి మీకున్న ర్యాప్ ఏంటి అసలు? శ్రీహరి నాకు నేను అసిస్టెంట్ ఉన్నప్పటి మంచి ఫ్రెండ్ సార్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. సరదా తిరుగుతుండేవాళ్ళు అండి. అప్పుడు కానీ పెళ్లి కూడా కాలేదు శ్రీహరి గారికి. ఆయన చిన్న అప్పుడు పెద్ద ఆర్టిస్ట్ కూడా కాదు, వేషాలు వేస్తుండేవాళ్ళు. ఓకే. అప్పటికే బాడీ బిల్డింగ్ ఉండేది కదా? ఉండేది బాడీ బిల్డింగ్, ఆయన కాంపిటీషన్స్ అన్ని. ఆయనకి అంటే ఎందుకు గౌరవం అంటే బాగానే షూటింగ్ వచ్చారు సార్. హిందీ సూర్యగారి సినిమాకి కాలేజ్ స్టూడెంట్ లాగా తిరుగుతున్నాడు అనమాట. స్టూడియోలో జరుగుతుంది షూటింగ్, నేను చేయట్లేదండి ఆ సినిమా. అప్పుడు మాది వేరే సినిమా జరుగుతుంది. చేస్తుంటే నాకు పరిచయం చేసుకున్నాడు. అంటే సూపర్ పోలీస్ సినిమా కోసం, సూపర్ పోలీస్ వేషం ఉందా అని. దాంట్లో వేషాలు లేవండి. దాంట్లో వేషాలు లేవు. అప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉంటుండేవాడు. ఉంటుండగా తాజ్మహల్ సినిమా నాయుడు గారు రెడీ చేశారు సార్.
బట్ నేను సినిమా పని చేయలేదు, నేను స్క్రిప్ట్ సైడ్ కూర్చున్నామనమాట. ఇప్పుడు నాయుడు గారి దగ్గర ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇతను, ఇది లేకపోతే ఇతను, ఇది లేకపోతే ఇతను, అలాగ ఉండేది మనకి. ఈ ఆప్షన్స్లో ఇతను పేరు మూడో పేరు ఉందండి. అంటే ఫస్ట్ ఓకే అయిపోతే రెండు మీద రెండు ఉండవండి. అయితే నేను చూశాను, భలే ఉంది, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది, శ్రీహరి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈవినింగ్ శ్రీహరి రూమ్కి వెళ్ళాను. వెళ్ళి నన్ను సరదాగా బాబాయ్ బాబాయ్ అంటే నేను కూడా బాబాయ్ బాబాయ్ అని అనుకున్నాను. బాబాయ్ ఇలాగా ఒక 30 నెలల శివగారి సినిమా ఒకటి ఉంది, మంచి సినిమా, గ్యారెంటీ మంచి హిట్ అవుతుంది. దాంట్లో ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది, గజర్ ఖాన్ పేరు, ఫస్ట్ పేరు గజర్ ఖాన్ అంటే మా సూపర్ పోలీసులు చేస్తున్నాడండి అతను. ఇలా ఇలా పేర్లు ఉన్నాయి, ఒకసారి నువ్వు వెళ్ళి నాయుడు గారికి కనిపించాడు మార్నింగ్ అంటే. అప్పుడు చిన్న మాతయ్య గారు ఉండేదండి, ఎర్ర గారు, 800 పొద్దుట వచ్చి కూర్చున్నాడండి. అలాగా నాయుడు గారు రాగానే నమస్కారం పెట్టినానికి, అది ఏంటి అండి, సరే మీరు సినిమా చేస్తున్నట్టు కదా, వేషం కావాలంటే అదే చూద్దాం చూస్తున్నారు అన్నారు. అది నాకు తెలిసింది సార్, ఇది ముస్లిం క్యారెక్టర్ ఉందంట అంటే. అంతవరకు గ్యాదర్ చేశాడు, అంతా చూశాడు నాయుడు గారి రియాక్షన్. అవును ఇటువంటి క్యారెక్టర్ అనుకుంటున్నాం సార్, చెప్తాను, ఇంకా ఫైనలైజ్ చేయలేదు, చూద్దాం, డైరెక్టర్ అంతా వస్తున్నారు, డిస్కషన్ జరుగుతుంది అన్నారు. నాయుడు గారి దగ్గర నుంచి వెళ్ళి విత్ ఇన్ 1 అవర్లో అండి ఆ ముస్లిం పఠాన్ గెటప్ వేసుకొని వచ్చాడండి. గెటప్ వేసుకొచ్చాడు నాయుడు గారి దగ్గర. నాయుడు గారు ఎవరో ముస్లిం, ఎవరమ్మా ఏంటి అదంటాను సార్ అని హిందీ, తను ఉర్దూ వచ్చాడు. నాయుడు గారు షాక్ అండి, శ్రీహరి సార్ అని. ఓరి భలే ఉన్నావా నువ్వు, ఫిక్స్ అన్నాడు అంతే. పట్టుదల. ఆయన ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్. అవునా? ఓకే. శ్రీహరికి అండి, అది నన్ను జీవితంలో మర్చిపోలేదు సార్. శ్రీహరి అంటే ఆ క్యారెక్టర్ తోటి ఆయన చాలా బిజీ అయిపోయాడు. ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో మనిషిని నన్ను, ఇంకా శ్రీహరి ఇంట్లో శ్రీహరితో పాటు బెడ్రూమ్లో తన బెడ్ మీద పడుకునే ఏకైక వ్యక్తి నేనండి. అంటే వాళ్ళ భార్య తర్వాత అదే అంత చనువు మా ఇద్దరికి. సూపర్. 3 సినిమాలు అంటే నేను డైరెక్టర్ అవుతాను ముందే గ్రహించాడండి అతను. అతను పోలీస్ సినిమా వచ్చింది సార్ హీరోగా. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అప్పుడు మేము ప్రేమించుకున్న తర్వాత సినిమా చేస్తున్నాడు, ప్రేమించుకున్న తర్వాత అయిపోయి శివయ్య చేస్తున్న టైంలో మహేష్ నాకు, మహేంద్ర గారు ప్రొడ్యూసర్ ఉన్నాడైనా, నాతో సినిమా చేస్తున్నాడు, హీరోగా పెట్టి చాలా ఆనందం కలిగింది. నువ్వు హీరో అవుతాను కూడా చెప్పింది కూడా నేనే. ప్రేమించుకున్న తర్వాత అతను గెటప్ బాగుంటుంది సార్, వైట్ పంచి, వైట్ షర్ట్, గ్లామర్గా కనపడతాడండి. అప్పుడే పెళ్ళి అయిందండి, పెళ్లి కలు కూడా కనపడుతుంటుంది అతనిలోను. భలే ఉన్నాయి, నువ్వు హీరో వచ్చి అంటే తన మీద తనే జోకులు వేసుకుని, పొట్టు అయినందుకు అవుతాను హీరో అని కూడా. అవునా? తన మీద తను జోకులు వేసుకుని. అటువంటి తనకు అవకాశం రావడంతో నన్ను అడిగాడు, ఇలా అనుకుంటారు వాళ్ళు, వేరే డైరెక్టర్ అనుకున్నారు, నువ్వు చేస్తానో చెప్పు అంటే. నా డ్రీమ్ సురేష్ పర్సన్స్, ఇక్కడ డైరెక్టర్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తా కానీ ఎంతో అనుకున్నాను. అలాగే నా ప్రేయస్ రావాలి అప్పటికి అతను 3 సినిమాలు రిలీజ్ చేశారు, పోలీసు, దేవ, సాంబయ్య. మాస్ హీరోగా బాగా మంచి ఉదిగా ఉన్నాడండి. ఉంటే నా ప్రేయస్ రవిలో నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేయాలంటూ కూర్చున్నాడండి. కూర్చుంటే దాంట్లో క్యారెక్టర్లు లేవండి, ఉన్న ఒక చిన్న బఫోన్ క్యారెక్టర్ లాంటిది ఉంటుందండి, బఫోన్ వీరన్ లాగా చిన్నదే. నాకే గిల్టీగా ఉంది, లేదు నీ సినిమాలో నేను చేస్తాను. నేను నాయుడు గారు ఊరికే నువ్వు అతను అడగబాకలాగా అంటూ, ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలు తీసుకున్నాడట హీరోగా. తర్వాత ఒక మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది అతనికి. దీంట్లో చిన్న విలన్ టైప్ క్యారెక్టర్ వద్దు, అడగొద్దంటే నేను శ్రీహరి నాకు మాట్లాడికి ఫోన్ చేస్తుంటే నాయుడు గారు ఎలాగన్నారంటే అన్నారు, నాయుడు గారు పదాన్ని వచ్చేసాడు నాయుడు గారు. అవునా? సార్ ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నాను సార్, నాకు ₹1 వద్దు. ₹1 కూడా తీసుకోలేదు సార్, తీసుకోలేదు రూపాయి. తీసుకోకుండా 5 రోజులు అంత ఉన్న క్యారెక్టర్ ఉండే, 5-6 రోజులు చేసాడు. అంటే నాకు వచ్చిన వాల్యూ ఉంటుంది మా ఫ్రెండ్షిప్ మీద. దాంతో నేను నా సినిమా సెకండ్ సినిమా చేస్తాను, లేదు గ్యాప్ ఏదంతా చేస్తానని చెప్పి అనుకున్నానంటే, సెకండ్ సినిమా పెద్ద హీరో అనుకుంటాం, అది సెట్ కాకపోవడంతో ఇంకా తనతో సార్ పెద్ద హీరో అప్పుడు అనుకుంది. ఓకే. ఎలా ఉండేవాళ్ళు సార్ వెంకటేష్ బాబు గారు ఇప్పుడు? అసలు మామూలుగా ఆ రోజుల్లో ఆయన ఫారెన్ నుంచి వచ్చారు కదా డైరెక్ట్ హీరోగా లాంచ్ అయిన తర్వాత. అంటే ఆయన హీరో అయిన మీరు చెప్పింది ఈ సినిమా టైం కదా, ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్. అప్పటికైనా ఎస్టాబ్లిష్ అయిపోయారు, పెద్ద హీరో అయిపోయారు కదా సార్ అప్పటికి. అవును, చంటి అన్ని పెద్ద హిట్ అయి ఉన్నాయి కదా సార్. అవును. లొకేషన్లు ఎలా ఉంటారు ఆయన?
ఇప్పుడంటే చెప్తున్నారు. ఇప్పుడంటే కొంచెం డివోషనల్‌గా, ఆధ్యాత్మికంగా టర్న్ అయిపోయారు అప్పుడు వెంకటేష్ గారు. లేదు, అప్పుడు అలాగ ఉండేవాడు సార్. అవునా? అప్పుడు కూడానే బిగినింగ్ కూడా ఆ! ఎక్కువ మెడిటేషన్ లేదా ఏదో చూసుకుంటూ ఉంటుంటాడు తప్పితే అంటే ఓపెన్ అయ్యేవాడు కదా, తెలిసింది కాదు. ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది బాగా అందరికీ అది. ఓహో! అప్పుడు రిజర్వ్‌గా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా అంటే ఎవరితో కలిసి కలవడనే హ్మ్. వెంకటేష్ బాబు. ఓకే. సూపర్ అండి. సురేష్ బాబు గారి పరిస్థితి ఏంటి సార్? ఆ రోజు డైర్‌గా మీకు డైరెక్షన్ చేసేయన్నారు ఆ, ఫోన్‌లో. ఉమ్, తర్వాత చితక్కొట్టేసారు మీరు. సినిమా డైరెక్టర్‌గా హిట్ అయిపోయింది. డైరెక్షన్ ఛాన్స్. ఆ. సురేష్ బాబు గారి రెస్పాన్స్ ఏంటి సార్? ఎలా ఉంటది సురేష్ బాబు గారితో మీకు రెస్పాన్స్? సురేష్ రిలేషను? బాబు ఆయన మంచి ఉంటే బాగా మెచ్చుకుంటాడు సార్ బాగానే. ఆ! తర్వాత తిడతారా? శివయ్య కథ, శివయ్య సినిమా సెట్ అవ్వడానికి కూడా కారణం నేనండి. అవునా? ఓకే. ఆ! ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినప్పుడు కూడా అందరికీ చెప్పేవాడండి సురేష్ బాబు. మేము వద్దన్నాం, మా నాన్నని సినిమా చేయొద్దన్నాం. సరే మహేష్ వాళ్ళు చేద్దామని అన్నారట. ఏదో మంచి కథ తెచ్చి చేశారు. ఇలా హిట్ కొడతారులే అనుకున్నాను. హ్మ్. పెద్ద హిట్ కొట్టారు. హ్మ్. ఉమ్, ఇటువంటి స్టాఫ్ మాకు అవసరం. రీసెంట్గా నేను కలిసాను సార్ సురేష్ బాబుని. ఒక 1 మంత్ బ్యాక్. అది ఈ ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అవునవును. విషెస్ చెప్పడం కోసం వెళ్ళినప్పుడు మాటల్లో అన్నారు, బాబు సినిమాలు తీయచ్చు కదా మీరు కూడా. ఆ! ఏ నాయుడు గారు సార్ లేక నా నుంచి సినిమాలు ఆగిపోయిన బయట టాక్ అది. ఆ! ఎందుకు సినిమాలు ఇట్లా చేయొచ్చు కదా, అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. అంతే. అంటే నీలాగా పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు దొరకలేదయ్యా. ఆ! అలా నీలాగా నువ్వు డైరెక్టర్ అంతా నీలా బాధ్యతగా ఉన్న డైరెక్టర్ కూడా నాకు లేదు, దొరకలేదు. హ్మ్. కమిట్మెంట్ కూడా ఒక రకంగా ఉంటారు, కమిట్ అయితే ఇంకో రకంగా ఉన్నారు. ఓకే. ఎవడెవరు మన మాట వినే పొజిషన్ ఎవడో లేడు. ఆ! నేను చంపుకుని పని చేయవలసింది నాకు లేదు కదా. అదే కంట్రోల్ లేకుండా పోయిందంటున్నారు. కంట్రోల్ లేకుండా పోయిందండి. హ్మ్. అడిగారు, నువ్వు సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు చేద్దాం సినిమా అన్నారు. ఓహ్! సార్ అలాగే సార్. సూపర్. ఆ మాట అన్నారంటే ఇంకా మంచి మంచి వాల్యూ ఉంది ఇంకా. మంచి వాల్యూ ఆయన నిలబెట్టుకున్నారు. చెప్తుంటాడండి. మా స్టూడియోలో మేనేజర్లు అంటుంటారు, హ్మ్. మహేష్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు ఎవరుంటే పిలవండి అసలు. అంటే Hmm. మహేష్ లాగా ఉంటారు కదా, అలా Yes. ఏమైనా ఉంటుందేమో ఓకే. అనేసి ఓకే. మీ అడుగుతారు. శిష్యులు గాని మీతో పనిచేసిన మీ శిష్యులు గాని మీ దగ్గర కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు సార్. పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు సార్. ఎవరు సార్? వినాయక్ గారు ఆయన ఆకర్షణ నా దగ్గర చేశారండి. అవునా? ఓకే. వినాయక్ గారు. హుహుహుహు. తర్వాత కొట్టాల శివ గారు నాకు స్క్రిప్ట్ సైడ్ కంటిన్యూగా ఉంటుండేవాళ్ళండి. ఓకే. శివ గారు. కొట్టాల శివ గారు అండి. హుహు. తర్వాత రామకృష్ణారెడ్డి అని డైరెక్టర్ అయ్యాడండి ఆయన. హ్మ్. తర్వాత సప్తగిరి ఎల్ఎల్బి సినిమా డైరెక్టర్ మళ్ళీ. అవునవును. తర్వాత 90 ml డైరెక్టర్ శేఖర్ అండి. ఓకే. లవకుశ సినిమా డైరెక్టర్ శివ అండి. ఓకే. ఇంకా ఉన్నారు బానే సార్. ఉన్నారు. ఉన్నారు. అదే 10 డైరెక్షన్ మంది వరకు డైరెక్టర్లు అయ్యారు సార్. అంటే, డైరెక్ట్లు అయిపోయారు. ఓకే. నా ప్రేయసరావుకి కూడా త్రిపురం గారు ఒక వెర్షన్ కూడా రాయించారండి నేను. హుహు. అప్పటికి ఆయన రైటర్ అయిపోయారండి ఆయన. రైటర్ అయిన తర్వాత. రైటర్ అయిన తర్వాత స్వయంవరం అయిపోయిందండి. ఆ! ఆ టైంలో నేను పర్సనల్గా నాకు ఒక వెర్షన్ రాసి అంటే రాసిచ్చారండి. ఓకే. సూపర్. కలుస్తుంటారండి ఎప్పుడన్నా ఎదురుపడినప్పుడు సందర్భాలు ఉన్నాయా? అయ్యో, కలుస్తుంటాను. రీసెంట్గా కూడా కలిసానండి. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కలిసాను. ఆ! ఓకే. పాత విషయాలు గుర్తు చేస్తానండి నేను. ఆయన గుర్తు చేస్తారు. ఇంకా గుర్తున్నాయి ఆయనకి? ఆయనే అందరికి చెప్తుంటాడు. ఆ! నాకు గిల్టీగా ఉంటుంది అనుకోండి, నేను మది కింద ఆ! మహేష్ గారి దగ్గర నేను ప్రేయసరావుకి నేను రాసి వచ్చాను, అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చి రాయించుకునేవారు హ్మ్. అని అక్కడున్న ఆర్టిస్టులకి అందరికి చెప్తుంటాడు నేను. ఓకే. సూపర్ అండి. రాశి గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. చెప్పాలని ఉంది. మనకి ఇది ప్రేయసరావు అండి. ఇంకొక సినిమా చేసింది సార్, అది ఒక సూపర్ సినిమా సార్. అది అది ఈ రోజుకి రిలీజ్ కాలేదు సార్ సినిమా. అవునా? అంటే ఆకాష్ హీరోగా ఫస్ట్ సినిమా అండి, రాశి కాంబినేషన్ అండి. ఓకే. భలే సినిమా సార్ అది. ఆ! ఆ సినిమాని నేను ఏదో టైంలో రిలీజ్ చేస్తాను సార్. అంటే ఆ సినిమా ఆ రోజుల్లో రిలీజ్ అయ్యి ఉంటే నాకు ఇంకొక మార్కులో ఉండేదండి. రిలీజ్ కాలేదు సార్ సినిమా. ఇష్టపడని ఆ! మీకు చెప్పాను కదా, ఫస్ట్ నాకు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడని తరంగ సుబ్రహ్మణ్యం గారు. అవునవును. అయింది సినిమా. ఓహ్! అవునా? భలే ఓకే. సినిమా సార్ అది. ఆ! ఆ! ఏంటి సార్ ఎందుకని ఒక ఫైనాన్షియలా ఇష్యూసా? అంటే పాపం ఆయన ఏం చేశారంటే ఎట్ ఏ టైం 3 సినిమాలు స్టార్ట్ చేశారు సార్ ఆయన. హుహుహుహు. ప్రేమకు వేలైరే సినిమా పెద్ద హిట్ అండి. హ్మ్. 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 ఆయన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గాని. అవును. అయిన తర్వాత ఏం చేశారంటే ఆయన కృష్ణారెడ్డి గారు, జేడీ చక్రవర్తి గారి కాంబినేషన్లో ప్రేమకు స్వాగతం అలాగే ఒక సినిమా స్టార్ట్ చేశారు సార్. ఆ తర్వాత మన రాజమోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో క్షేమంగా వెళ్ళి రామం గారు అండి. ఆయన తోటి అక్క బావ ఎక్కడ
ఓకే. అదొక సినిమా చేశారు సార్. ఈ ఎట్లలో అన్నిట్లోనూ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారండి. అవును. నా సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేశారు సార్ 6 నెలలు అంతా. అవును. ఆ బ్యాన్ చేయడంతో సినిమాలు అలా బ్రేక్ అవుతుంటే తర్వాత అవగానే షూటింగ్ ఏది చేసేసారు. ఆ సినిమా ఫస్ట్ సినిమా ఆయన ఓన్ రిలీజ్ చేశారు, హ్మ్. అమ్మలేదు. ప్రేమకు వెళ్ళారే సినిమా అమ్మేమో డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయి మనకు రాలేదనేసి రెండో సినిమా సేమ్ కాంబినేషన్ కదా, ఎస్వి కృష్ణ గారి కాంబినేషన్, మొత్తం పోయింది సార్ అది. ఓకే. ఓకే. ఆ తర్వాత అక్క భయక్కడ అండి, హ్మ్. దీని ఫైనాన్స్ దాని మీద పడింది సార్. అది ఫైనాన్స్ నా సినిమాకి ఆ రోజుల్లో నా సినిమాకి అయిన ఖర్చు 1.5 లోపల 1.70 లోపల అయి ఉంటుందండి. హ్మ్. దాని మీద 4 కోట్లు ఎంతో అప్పు పడింది సార్ దాని మీద. అయ్యే బాబోయ్! ఇంకేడొస్తుంది బయటికి అది? అప్పుడు ఆ రోజుల్లో అండి. ఆ రోజుల్లో. అంటే ఆ సినిమాలో అప్పు ఆ సినిమా అప్పుడు నేను మంచి ఫామ్లో ఉన్నాను సార్. దాంతో ఈ రిలీజ్ కలా ఆగిపోయింది సార్ అది. యెస్. మీ సినిమాలో ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఓ పెక్యులర్‌గా ఉంది. మనకి నవీన్ గారి సినిమా అవును సార్, చెప్పాలి వడ్డీన సార్. వరిగారు. వడ్డీన వరిగారి సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్‌లు పట్టుకోవటంలో ఎలా సార్ మీకు? అంటే ఆర్టిస్టులు చెప్తారు ఓకే. బట్ ఈ ఆర్టిస్టులు చెప్పేది మీకు నచ్చాలి, మీరు ఇంప్రూవైజేషన్ చెప్పాలి, ఇయన్నీ ఉంటాయి కదా! అదే అవును. ప్రకాష్ రాజ్ ఎలా ఉండేవాళ్ళు బిగినింగ్ డేస్‌లో అసలు? నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎందుకంటే మా శ్రీహరి గారి కో బ్రదర్ కదండి అప్పుడు. కో బ్రదర్ తోడల్లుడు. తోడల్లుడు కదా, వస్తూ పోతున్న రోడ్డు ఎక్కువండి. అప్పుడు నా సినిమా కూడా కంటిన్యూ ప్రవేశ రవి తర్వాత అయోధ్యరామ్ అయింది. అవును. ప్రవేశ రవి సినిమా చూసి అతను శ్రీ ప్రకాష్ రాజ్ గారు నన్ను ఈ సినిమాలో యాక్చువల్ అయోధ్యరామని అడిగాడు వేషం, విలన్ వేషం చేస్తాను. హ్మ్. మేము అప్పుడు కోట గారు అయితే బెటర్ ప్రకాష్ గారు సెట్ అవ్వరు క్యారెక్టర్కి, కోట గారితో చేయించుకున్నాను. అవును. దాని కోట గారికి నంది అవార్డు వచ్చింది సార్. అవునా? వావ్! అయోధ్యరామయ్య వావ్! కోట చాలా గారు. ప్రకాష్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఉండేవాడు అప్పుడు. హ్మ్. ఈ ఓకేలేండి. మధ్యకాలం బాగా గ్యాప్ వచ్చి మేము కలుసుకోలేదు సార్ ఈ ఎస్. 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 మధ్యకాలం. అంటే మన సినిమాలో చేసిన చాలా ఆర్టిస్టులు ధర్మవరపు గారు, కేవీఎస్ గారు, కోట గారు ఎవరు? మొత్తం అందరూ చేశారు సార్, పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెద్ద బ్యాటింగ్ అంతా అంటారు. ఎస్. ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అవును సార్. ఆ కోట సినిమాలు గారు చూస్తుంటే. కోట గారు నిజంగా ఆయన నాకు చాలా ఇది అనిపిస్తుంటుంది అన్న. ఒక రోజు నాకు ఫోన్ చేశారు అన్న, చనిపోవడానికి ఒక 3 నెలల ముందు ఎప్పుడు అండి. ఆ, నా సినిమా నేను పిఠాపురంలో షూటింగ్ చేశాను కదా సార్ అక్కడ. అవును. అవును. సినిమా షూటింగ్ అంతా మనం కవరేజ్ ఏమి ఇవ్వలేదండి. సినిమా అయిన తర్వాత వద్దాం అనేసి. అయిన తర్వాత వస్తాను నేను కవరేజ్ ఇచ్చాను ఇక్కడ. హ్మ్. ఇస్తే ఆయన పేపర్లో చూశాడండి. హ్మ్. చూసి ఫోన్ చేసి, ఏమయ్యా మహేష్ నన్ను మర్చిపోయేంటి, ఒకసారి ఇంటికి రానాడు. ఆర్ని. ఇంటి ఏం చేద్దంటే ఆయన మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చేవారండి. మా పిల్లల పెళ్ళిళ్ళకి ఎక్కడో ఎక్కడ దూరంగా అయినా కూడా మా ఇంటికి మనుషులు పెట్టుకుని మరీ వచ్చేవాడండి. హ్మ్. ఏ ఫంక్షన్ సరే మా ఇంట్లో ఆయనకని బ్రహ్మానందం గారి కానీ అందరూ వస్తుంటారండి. ఆయన వచ్చి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చొని 1 గంట కూర్చుని, అబ్బా నాకు ఉండబుద్ధి కావట్లేదు ఆ ఇంట్లోనే. హ్మ్. కనీసం వేషం ఇవ్వకపోయినా అక్కడ చూపించి షూటింగ్ దగ్గర కెమెరా చూస్తూ కూర్చుంటాను అలాగా అని కూడా నేను. బా. సార్ షూటింగ్ ఇక్కడ కాదు సార్, అక్కడ చేసాను, పిఠాపురంలో చేశాను, నెక్స్ట్ చేద్దాం సార్ అనుకున్నా. బట్ కానీ అంటే అదే తపనలో ఉండేవాడు సార్. వేషం. వేషం 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 డబ్బులు వద్దని కూడా అంతే. వచ్చేసి డబ్బులు కాదయ్యా, నాకు చూడాలి, షూటింగ్ చూడాలి, షూటింగ్ లొకేషన్ లో ఉండాలి. ఉండాలి అంతే. మా రామనాయుడు గారు కూడా అదే అనుకోరండి. హ్మ్. ఆయనకి షూటింగ్ లేకపోతే ఇదైపోయిందండి. హ్మ్. అది సినిమా ఇది అయిపోయిందా, షూటింగ్ అయిపోయిందా, సినిమా కాపీ వచ్చిందా, ఈ కాపీ వచ్చే లోపల పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వేరే కథ వినేసేవారండి. హ్మ్. ఇంకా ఆయన పెద్ద ప్రొడ్యూసర్ వెంటనే డేట్లతో ప్రాబ్లం ఉందండి. అవును. అంటే అనుకోవడం, కథ అనుకోవడం, సెట్ అయిందా అయిపోయిందా అన్నే. ఈ సినిమా రిలీజ్ అయిన 10 రోజులకి ఈ సినిమా షూటింగ్ అండి. హ్మ్. శ్రీహరి గారితో 3 సినిమాలు, దాని తర్వాత కొన్ని సినిమాలు చేశారు. మీరు ఈ జనరేషన్తో సినిమాలు తప్ప, బట్ దీనికంటే ముందు జనరేషన్తో సినిమాలు చూసే అదృష్టం రాలేదా? ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఇప్పుడు మన కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఈ సినిమాలు. కృష్ణరాజు గారితో పనిచేశానండి. అవునా? నాయుడు గారి కుటుంబం ఆయన కదండి. నాయుడు గారి కుటుంబం. 2 సినిమాలు పనిచేశాను సార్. కృష్ణరాజు గారితో నాయుడు గారి కుటుంబం పనిచేశాను, తాతామణ పనిచేశాను. నేనంటే విపరీతమైన గౌరవం సార్. ఎంత నాకు భయం వేసింది అంటే, ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంచేదంటే అండి. ఆయన నేను ఒకప్పుడు పిచ్చి ఫ్యాన్ అండి. రంగున్ రౌడీ సినిమా అండి. అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. రంగున్ రౌడీ ఆ షర్ట్ అలా వేసి కటకటాలు రుద్రాయి అని ఆయన సినిమాలే చూస్తుండేవాళ్ళం అండి. ఆయన డైలాగ్ చెప్తుండేవాడిని. నాకు ఆయన చూస్తున్నప్పుడు ఫస్ట్ భయం వేసింది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. నేను అప్పుడు 4 సినిమాలు పనిచేసినా కూడా అంటే అంత నాకు అభిమాన యాక్టర్ దీంట్లో యాక్ట్ చేస్తున్నాడు అని సార్. ఆ తర్వాత నా అభిమానం, ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోని కానీ నేను అమరదీపం సినిమా అండి. నేను చిన్న వయసు అండి అప్పుడు 5ో 6 చదువుతున్న టైంలో అంటే ఏడ్చేసాను అనమాట అండి. ఆయన చచ్చిపోతాడు దాంట్లో అండి, అమరదీపం సినిమాలో అండి.
కృష్ణరాజు గారు చచ్చిపోయారని ఆ క్యారెక్టర్ చచ్చిపోయిందని ఏడ్చారా? ఏం చేస్తే మా వాళ్ళు కాకినాడ దేవి శ్రీదేవి థియేటర్లో ఉంటుంది, ఓదార్చారు నన్ను. ఇవన్నీ అని చెప్పా. అక్కడి నుంచి బాగా లైక్ చేసేవారండి. వాళ్ళ ఇంట్లో నుంచి వస్తే క్యారేజ్ వస్తుంది డైలీ రాజు గారింటి, కృష్ణరాజు గారింటి. మధ్యాహ్నం లంచ్లో ఆ డైరెక్టర్, ఏ సినిమా పని చేస్తున్నారో ఆయన చేస్తున్న డైరెక్టర్, ఆ కోఆర్డినేటర్, ఆ కెమెరామెన్, నేను మస్ట్ షూట్గా పెట్టుకుని ఉంటాను. లైక్ అవుట్డోర్ వెళ్ళిపోయినా కూడా మహేష్ ముందు మహేష్ కూర్చోబెట్టిన కదా అనుకుంటున్నాను. ఆయన మా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గారు సార్. అవును. నేను ఒక రోజు వెళ్ళాను సార్. బీజేపీ ఆయన టైప్ని ఫోన్ చేస్తున్నప్పుడు, పోటీ చేస్తున్నప్పుడు ఆయన అందరూ అడుగుతుండేవారండి, ఇలా మా ఊర్లో ఒక అసిస్టెంట్ ఉంటాడు అప్పుడు నేను డైరెక్టర్ అవ్వలేదు సార్, అసిస్టెంట్గా చేస్తున్నాను అంటే అలాగా. అంటే నేను వెళ్ళాను సార్ ఒకసారి. వెళ్ళి ఒక రోజు ఆయనతోటి మా ఊర్లో వస్తారని చెప్పారు మా వాళ్ళు అండి. ఇంకెళ్ళి మా ఊరే కదా వస్తుందండి, వెళ్ళిపోయి కలిసి అన్ని దండలేసి అని మొత్తం పని చేశాను. చాలా బాగా హ్యాపీ లేరు. నాకు చదువు చెప్పిన హెడ్ మాస్టర్ తమ్ముడు ఏదో జాబ్ ట్రాన్స్ఫర్ ఏదో ఉందండి. ఈయన వెళ్ళి కలిసారు పండి. అప్పుడు ఎంపీ గారు అప్పుడు మీటింగ్ జరుగుతుంటే కాకినాడలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అండి. వెళ్తే జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు వంగాయ గీత గారు, ఆవిడని కలడానికి వెళ్తే కృష్ణరాజు గారు కూడా ఉన్నారండి. నమస్కారం పెట్టి, ఏమండి ఇలాగా మా దగ్గర పనిచేసిన శిష్యుడు ఇప్పుడు రామారావు గారి దగ్గర పనిచేస్తాడు మహేష్ అన్న అబ్బాయి. మహేష్ సన్నగా పడుకుంటారు అబ్బాయి. అవును సార్. నాకు మంచి కుర్రాడు అని. అదే నా వాళ్ళ గురువునండి నేను. అలాగా అనేసి ఏంటండి ఏదో చిన్న ట్రాన్స్ఫర్ కోసం వచ్చామండి. ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయించాడు. ఏమనుకున్నాడు ఎక్కడ. అలాగే సూపర్. నేను తర్వాత ఆయనకి ఇక్కడ సన్మానం చేస్తే మన ఫిల్మ్ నగర్ క్లబ్లో అండి, నేను కూడా నాయుడు గారితో పాటు వెళ్ళినప్పుడు పట్టిరు మరీ చెప్పాడు మన, మీ వాళ్ళందరూ కలుస్తున్నారా అయ్యా మహేష్ అని. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణ గారితో సినిమాలు అప్పుడు చేయలేదు, కృష్ణ గారితో చేయలేదు. నేను నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ కృష్ణ గారితోనే చేయాలి సార్ ఒక విధంగా. ఓ అవునా? ఓకే. ఎందుకు మిస్ అయింది మరి? అది నాయుడు గారు ఒక బెంగాలీ సినిమా కొన్నారు సార్. అది కొని పెద్ద మనుషుల సినిమా చేశాను సార్ నేను అప్పుడు. అయిన తర్వాత మహేష్ నీకు ఆ సినిమా చూడంటే చూశాను. చూడమన్నారు. ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే నన్ను నువ్వే డైరెక్టర్ దానికన్నాను. నాకు గుండెలో రాయి పడిపోయిందండి. అది ఆ టైప్ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి సార్. కలికాలం, బజర్ బాట్సరి, పోతంటే తీర్పు, ఓకే ఓకే, ఇటువంటి సినిమాలు ఉంటాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి ఇది నువ్వే చేస్తున్నావు డైరెక్షన్, ఫస్ట్ సినిమా కాబట్టి ఇటువంటి రీమేక్ అయితే బెటర్ కదా అని నాకు భయం వేసింది సార్. చెప్పారా వద్దని? నేను ఫస్ట్ నాయుడుతో అన్నా, ఆమె నా వల్ల కాదు సార్ ఈ సినిమా, నేను స్ట్రైట్ సినిమా చేస్తాను సార్, లవ్ స్టోరీ చేస్తాను సార్ అంటే, ఆయన నువ్వు చేయకపోతే బోయిన సుబ్బారావుతో చేస్తాను మా గురువు గారు నాయనని. నేను ఇదే మాట పోసాను మురళి గారితో చెప్పా. మురళి గారు ఇలాగ అన్నారు నాయుడు గారు అంటే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు అర్జెంట్గా సినిమా చేస్తాను చెప్పు నాయుడు గారితో. నువ్వు ఆ సినిమా చేయకుండా వదిలేసావు అనుకో, నాయుడు గారు వేరే డైరెక్టర్ చేసుకుంటారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, ఇప్పుడు నీకు డైరెక్టర్ ముద్ర వేసేసారు కాబట్టి ఇంక నీకు గ్యాప్ పెరుగుద్ది. నువ్వు డైరెక్టర్గా డైలీ నాయుడు గారిని కలిసావు అనుకో, ఓ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కలడం కుదరదు కదా, ఆ సినిమా నువ్వు చేయండి. అదే మీరు నేను నాకు చూపించేస్తాను సినిమా. నేను మురళి గారు నాయుడు గారు అంటే చూపించారు సినిమా. మురళి గారు ఓ మాదిరిగా ఉంది సినిమా సార్, సూపర్గా ఉంది సార్ సినిమా అన్నాడు. మహేష్కి ఎక్కట్లేదు. లేదు సార్ మహేష్ టెన్షన్ పడ్డ భాష అర్థం కాక నేను చేస్తాను చూడన్నాను. మహేష్ అంటే సరే ఓకే సార్ అని నేను వెళ్ళి కూర్చొని చేసాను సార్ కదా. సినిమా పేరు కృష్ణ గారు, ఆయన పేరు పెట్టారు కృష్ణ గారు పెట్టాను. పెట్టి అంటే ఫస్ట్ కృష్ణ మేము అనుకున్న, నేను కోసం మురళి గారు నాకు చెప్పారు, నువ్వు టెన్షన్ పడక మహేష్, కృష్ణ గారిని నొప్పిస్తాను, విజయశాంతి గారిని నొప్పిస్తాను, ఈ కాంబినేషన్ సినిమా చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తాను, కొంచెం సెంటిమెంట్స్ ఇలా ఈ రాశారు. నేను నాయుడు గారు మరి ఏమంటారు తెలియదు కదా అంటే, ముందు కృష్ణ గారిని అడుగుదాం చేస్తారు లేదు చేయరని. మేము ఇద్దరం కృష్ణ గారిని కలిసాం. ఆయన చెప్పగానే ఆయన నచ్చేసింది, చేస్తున్నారు. ఈ విషయం మేము నాయుడు గారు చెప్పలేదండి. నాయుడు గారు తర్వాత వచ్చి చెప్పాం, కృష్ణ గారు చేయరు కదా, ఆయన ఇంకా సాంగ్స్ అవి చేస్తారు, రమ్యకృష్ణతో సినిమా ఇంకా అప్పుడు రిలీజ్ కాలేదు సార్ సినిమా జరుగుతుంది, మానవుడు దానవుడు అని. ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో అని. ఆ సినిమా ఉంది కదా నాయుడు గారు అన్నది. అది రిలీజ్ సార్, అది త్వరలో రిలీజ్ అవుతుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నామంటే,
సరే చేస్తే సంతోషం, చెయ్యాలి కదా ఆయన, అడిగేదని అంటే బాగోదేమో కదా. అప్పుడు మీరు చెప్పలేదు అడిగామని? చెప్పలేదండి. చెప్తే నాడిగారు ఫీల్ అవుతారు. ఆయన పర్మిషన్ లేకుండా ఏది చేయాలి పెట్టకూడదు సార్. ఓకే. దాంతో నేను పాసాన్ గారు నేను మళ్ళీ వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి, సార్ నాయుడు గారు ఒకసారి మాట చెప్దాం సార్, మీరు ఓకే అంటే అని చెప్తే నాయుడు గారు ఓకే. కృష్ణ గారితో ఫోన్ చేయించామండి. వెంటనే చెక్ పంపించారు నాయుడు గారు. వెంటనే ఓకే అనగానే అడ్వాన్స్ పంపించారు కృష్ణ గారు. పంపించారు. ఎందుకు ఆగిపోయింది సార్ అది? ఆగిపోయిందంటే అండి, దాంట్లో క్యారెక్టర్ అంతా సీరియస్గా ఉంటుంది సార్, కామెడీ ఉండదు. ఆ టైంలో కృష్ణ గారి సినిమా కూడా సరిగ్గా ఆడలేదండి, విజయన్ సినిమా. నాయుడు గారికి ఏంటంటే ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతా ఉంటారు కదా నాయుడు గారు, సార్ ఇప్పుడు వద్దు సార్ ఈ సినిమా అని చెప్పడం అండి. నాయుడు గారికి అయితే అసలు ఆపాలని లేదండి. దాని గురించి మొత్తం సెట్ కూడా రెడీ చేసేసారు సార్. ఒక సెట్ కూడా వేసాం సార్ నానక్రమగూడలో, ఒక కాలనీ సెట్. బట్ నాయుడు గారికి ఇంకా అందరూ ప్రెజర్ అవ్వడంతో ఏమైందంటే ఇంకా ఆగితే అప్పుడు నాయుడు గారు మహేష్ ఏదో ఏదో లవ్ స్టోరీ ఏదో అన్నావు కదా, ఆ కథ రెడీ చేసుకున్నారు. లవ్ రెడీ చేసుకుని ఫస్ట్ సుమంత్ గారికి చెప్పామండి. ఆయన రిజెక్ట్ చేశారు. అంటే కథ బాగుంది, నేను లాస్ట్లో చావకుండా ఉంటే చూడండి, చచ్చిపోతే నేను చేయను, చావకుండా అయితే చేస్తాను. ఏం చేద్దాం, ఆయన అప్పుడు ఆయన ఫస్ట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు సార్, ప్రేమ కథ. దాంట్లో ఆయన చనిపోతాడు. అది జరుగుతున్నప్పుడే ఇంకొక డైరెక్టర్ ఆయన కరుణాకర్ ఎవరు ఒక సినిమా యువకుడు ఏదో సినిమా వచ్చింది, అదే కదా సార్, దాంట్లో కూడా ఆయన చనిపోతాడు. కంటిన్యూగా ఇది అవుద్ది, ఇలా ఏదైనా చేయండి అంటే సరే అని చెప్పేసి అడిగితే చెప్పా, చచ్చిపోతాను సినిమా సార్, బతికితే సినిమా కాదు సార్ ఈ సినిమాకి. ఈ సినిమాలోకి హీరోని బతికిస్తే ఎంతమంది రిజెక్ట్ చేశారు సినిమా? ఏమండి ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఆయన ఒక్కరండి. ఆ తర్వాత మేము శ్రీకాంత్ గారి తమ్ముడు అనుకున్నాం సార్. అనుకుంటే ఆయనకి వేరే సినిమా ఆ డేట్స్ సెట్ అవ్వలేదు, ఇంకా శ్రీకాంత్ గారు అనుకున్నాం. ఓకే. కానీ నాయుడు గారితో ఇంత దగ్గరగా ఉన్నారు మీరు. నాయుడు గారు అంటే కొన్ని విన్నాము, నాయుడు గారు చివరి రోజుల్లో ఆయన అందరికీ, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సెటిల్ చేసి వీళ్ళు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వీళ్ళ పిల్లలు అని చెప్పేసి చేశారని విన్నాము. నిజమేనండి ఇది? డ్రైవర్ దగ్గర నుంచి శరత్ కానీ ఇంకెవరో ఉన్నారండి అలాగా యూనిట్లో పనిచేసే వాళ్ళకి కానీ. అంటే ఆయన దగ్గర నమ్ముకుని 25-30 ఏళ్ళ నుంచి ఎలా ఉన్నారు కదా సార్, వాళ్ళందరికీ కూడా ఆయన చేశారు సార్. అవునా? అటువంటి పర్సన్ మళ్ళీ మన ఇండస్ట్రీలో చూడలేము సార్, నిర్మాతగా చూడలేం, వ్యక్తిత్వంగా చూడలేం అండి అసలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఒక నిర్మాతకి మనకి చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఏదో వచ్చిందనుకోండి, ఆ నిర్మాతగా ఆ వ్యక్తిని ఎలా తొక్కేయాలా, ఎలా బదనాం చేయాలి, ఎలా బ్లేమ్ చేయాలి, ఇదే గోల్లో ఉంటాడండి. ఇంకా అదే పనిగా పనిగట్టుకుని ఫోన్ చేసుకుంటూ ఇంకా నాయుడు గారు అది చేయడం. నాయుడు గారు ఒకటి అంటాడండి, ఏమయ్యా నీకు ఆ వ్యక్తి మీద కోపం వచ్చిందనుకో ఒకటి కొట్టు, కానీ కడుపు మీద కొట్టుకో అనుకోండి. కానీ గొప్ప గొప్ప మాటలు చెప్పాడు నాయుడు గారు. నేను ఒక సినిమా చేశాను సార్, ఈ రోజుకి రిలీజ్ చేయలేదు, ఓన్ ప్రొడక్షన్ అంటే చేసి కొంచెం ఫైనాన్షియల్గా దెబ్బతిన్న ఆ టైంలో అన్నప్పుడు నాయుడు గారు అని కూడా మాట్లాడి, ఏమయ్యా నాకేం సార్ తెగవస్తాం, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ నాకు, అసలు తట్టుకోలేని ప్రాబ్లమ్స్ అంటే నవ్వాడు. ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి అనుకున్నావు, ధైర్యంగా ఉన్నవాడికి వస్తాయి ప్రాబ్లమ్స్, పిరిగోడు రావు కదా. తీసుకోగలిగాడికి వస్తాయి ప్రాబ్లమ్స్, పిరిగోడికి ప్రాబ్లమ్స్ రావు, ధైర్యవంతుడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం వస్తుంటే ఇంకొక స్టెప్ పైకి ఎక్కుతూనే ఉంటుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు చేస్తున్న సినిమా? పిఠాపురంలో అలా మొదలైంది సార్, ఎంతవరకు అయింది, ఏంటి? కాపీ రెడీ అయిపోయింది? కాపీ రెడీ అయింది సార్. ట్రైలర్ చూసాను, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా మంది చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ ట్రైలర్కి. అంటే ఎవరెవరో కూడా నాకు తెలియని వాళ్ళు కూడా నాకు నా ఫోన్ నెంబర్ గ్యాదర్ చేసి ఫోన్ చేసి ట్రైలర్ చాలా బాగుందండి, ఈగర్లీ వెయిటింగ్ సినిమా గురించి అని నాకు ఫోన్ చేయడం, నాకు మెసేజ్లు పెట్టడం. ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ ట్రైలర్. అది కథ ఏం చెప్దామని, దాంట్లో ఏ కథ మూలాంశం ఏం తీసుకున్నారనేది ఒకటి మీ ద్వారా ప్రేక్షకులు చెప్దామని చెప్పేసి ట్రైలర్ ద్వారా ఒకటి అర్థమైంది. 3 ప్రేమ కథలు ఉన్నాయి, ప్రేమ కథలకి ఇన్ అండ్ బ్యాక్ పేరెంట్స్ ఫీలింగ్ ప్లస్ పిల్లల ఫీలింగ్స్ అని. అవును సార్, అదేనా ఇంకేమన్నా? అదే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అవసరం సార్ ఈ సినిమా.
చాలా చాలా అవసరం అండి ఈ సినిమా. ఇటువంటి సినిమాలు అంటే మంచి సినిమాలు రావట్లేదు అన్న వాళ్ళకి చాలా మంచి సినిమా అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లం జరిగిన వాళ్ళకి ఇది ఒక తీపి జ్ఞాపకం అయిపోతుంది ఈ సినిమా. ఓకే. అంటే ఈ సినిమాలో 3 ఫాదర్లు ఉంటారు సార్, అలాగే 3 అమ్మాయిలు ఉంటారు. ఈ 3 అమ్మాయిల్లో పెద్దలను ఒప్పించుకుని చేసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, పెద్దలకి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి, 3వ అమ్మాయి ఇది ఏమి చెప్పకుండా లేచిపోతే ఏంటి, ఇది సార్. ఓకే. ఈ బ్యాక్డ్రాప్ లో కథ అండి. బాగుంది. ఏంది పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటి? పిఠాపురంకి పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధం ఉందా ఈ సినిమాకి? అబ్బాయి పవన్ కళ్యాణ్కి నాది పిఠాపురం సార్. అవునా? ఓకే. పిఠాపురం పక్క విలేజ్ అన్నది. ఓకే. మొన్న నేను ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ వెళ్ళాను మనం, ఒక 10 రోజులు తిరిగినప్పుడు ఆ చుట్టుపక్కల విలేజ్లో అంటే నా క్లాస్మేట్స్ చాలా మంది పొలిటికల్గా ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు పట్టండి. వాళ్ళందరూ కూడా అడగడం ఏంటంటే, ఇప్పుడు వచ్చావు నువ్వు, చాలా కాలం మాకు కనిపించావు నువ్వు, ఈ ఎలక్షన్ పేరు చెప్పి నీ సినిమాల షూటింగ్ హైదరాబాద్లో చేస్తావు లేదా వైజాగ్లో చేస్తుంటావు, ఇక్కడ ఎందుకు చేయవు, ఇక్కడ చేయొచ్చు కదా. ఓకే. అంటే నాకు అనిపించిందండి, అవును నేను ఎందుకు వదిలేసాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అప్పుడు నేను వచ్చిన టాస్క్ పెట్టామండి వాళ్ళకి, మా పవన్ కళ్యాణ్ గారిని మంచి మెజారిటీతో గెలిపించండి, మీకు షూటింగ్ పెడతాను. ఓకే. అంటే పెట్టడమే కాదు, ఈ టైటిలే నేను పెడతాను, పిఠాపురంలోని టైటిలే పెడతా అని అంటాం. అలాగే ఈయన మంచి మెజారిటీతో నెగ్గారు పవన్ కళ్యాణ్ గారిని. ఓకే. ఓకే. దాంతో నేను అక్కడ షూటింగ్ చేశాను సార్. ఓకే. అక్కడ షూటింగ్ చేయడం వల్ల నాకు బడ్జెట్ పెరిగింది సార్, ఒక 50 లక్షల వరకు అక్కడ. ఓకే. అంటే సార్ అంటే నా సినిమాలో కాస్టింగ్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి, ఎక్కువ మంది క్యారెక్టర్లు ఎక్కువ అండి. అక్కడ 35 రోజులు షూటింగ్ చేశా. 35 రోజులు అంటే ఆ విలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడ, ఒక 15 రోజులు వాళ్ళు హైదరాబాద్లో చేస్తాం, ఒక 5 రోజులు 7 రోజులు గోవాలో చేశాను. కథ ప్రకారంగా గోవా వెళ్ళాలి కదా. అంటే చెప్పాను కదా కథలో 3 అమ్మాయిల్లో లేచిపోయిన అమ్మాయి గోవా వెళ్ళిపోతాను. సరే, అక్కడ ఏంటంటే కాకినాడ నుంచి రావాలండి ఆర్టిస్టులు, హోటల్స్ అండి, ట్రావెలింగ్. ఇప్పుడు అందరికి మంచి మంచి రూమ్స్ ఇవ్వాలి. అవును. ఆర్టిస్టులు అందరికీ అండి. ఎంతండి 3 ఫాదర్లు, 4 ఫాదర్లు అండి, 4 ఫాదర్లు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నట్టున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ గారు, పృథ్వీ గారు, అన్నపూర్ణమ్మ గారు, మణిచంద్రన్ గారు, వీళ్ళందరూ కూడా స్టార్ హోటల్ అండి. స్టార్ హోటల్స్. ఇక్కడ మా షూటింగ్ లొకేషన్ లో క్యారవాన్స్. అసలు క్యారవాన్ మామూలుగా పెట్టలేదు సార్, 7 క్యారవాన్లు పెట్టేశారు ఇక్కడ. 30 రోజులు కూడా 35 రోజులు బా. క్యారవాన్లు ఏమో నాకు వైజాగ్ నుంచి రావాలండి, ఇక్కడ పెట్టుకున్నాం అనుకున్న క్యారవాన్లు తక్కువ రేట్ సార్. ఇక్కడ 4,500 5,000 వస్తాయి, అక్కడ 6,500 7,000 అండి. మళ్ళీ అక్కడి నుంచి రావడం పోవడం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అది మళ్ళీ అక్కడ బయలుదేరినప్పుడు దాని రెంట్ వేసేస్తారండి, వెళ్ళేటప్పుడు రెంట్ వేసేస్తారు. అవును. అలాగా బాగా పెరిగింది సార్ ఖర్చు. తర్వాత మనం ఇక్కడ షూటింగ్ చేసాం అనుకోండి సార్, ప్యాకప్ అయిపోతే ఈవినింగ్ వెళ్ళిపోతారు గవర్నమెంట్ ఇంటికి. అక్కడ లేదు కదా సార్, రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ నైట్ ఫుడ్ అందరికండి. నైట్ ఫుడ్ ఏంటంటే మనం క్యారియర్లు సప్లై చేయలేమండి, ఎవరినట్టు వెళ్ళి తినేమన్నాం. ఎవరి హోటల్స్లో ఒక్కొక్కరి బిల్లు 3,000 అయ్యేది, ఒక్కొక్కరి బిల్లు 5,000 అయ్యేది నైట్లు బాబోయ్, ఒక్కొక్కరి బిల్లు 1,000 రూపాయలు అయ్యేది. ఎలాగా అసలు తడిపోపుడు అయింది అనుకోండి. మా ప్రొడ్యూసర్కి ఎవరికి ఇష్టం లేదండి పిఠాపురంలో అక్కడ షూటింగ్ పెట్టడం. అంటే ఇక్కడ ఏజ్ కదా సార్, ఇక్కడ నాగబాబు స్టూడియో ఉంది, పక్కన విలేజ్లో ఉన్నాయి కదా, ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా, పొద్దున్న సాయంత్రం వచ్చేయచ్చు కదా. లేదండి, నేను మా వాళ్ళు మాట ఇచ్చాను కదా, చెయ్యాలి, అవసరం అయితే నా రెమ్యూనరేషన్ తీసేసుకోండి, అవసరం లేదు అని చేసాం సార్. ఇక్కడ అవుట్పుట్ కూడా బ్రహ్మాండంగా వచ్చిందండి. ఓకే. అక్కడ అందరూ ఫుల్ సాటిస్ఫై. అంటే వాళ్ళు ఎప్పుడు కెమెరా కూడా చూడలేదు సార్ వాళ్ళని, ఆ ఊర్లో చుట్టుపక్కల విలేజ్లో ఆ కెమెరా షూటింగ్ ఆర్టిస్టులు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఆర్టిస్టులు రావడం అండి, వాళ్ళ కళ్ళ ముందు షూటింగ్ జరగడం, వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. వీళ్ళంతా ఓకేనా అక్కడ విలేజ్ లో ఉండడానికి, అక్కడ దగ్గర ఉండడానికి? కాకినాడ పిఠాపురం సార్. అదే కాకినాడ పిఠాపురంలో స్టార్ హోటల్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి పెద్ద మంచి హోటల్ కట్టారు సార్, స్టార్ హోటల్ ఇక్కడ కట్టారా? కాకినాడ ఒకటి ఉందండి. రూమ్స్ అంతా అనుకున్నారు 6,500 7,000 5,000. అవునా? స్టాండర్డ్ రూమ్ అయితే 4,000. ఓకే. డీలక్స్ రూమ్ అయితే 5,000. ఇక్కడ పొట్టిగా ఉన్నాయి రేట్లు అక్కడ కూడా. అసలు అన్ని చోట్ల ఒకే రేట్లు సార్, ఏవి తగ్గలేదు సార్. ఇక్కడే మనకు బెటర్ సార్, ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి, ఇక్కడ ఫుడ్ కూడా తక్కువ దొరుకుతుంది అండి ఇక్కడ. అదే అక్కడ అలా కాదండి, మంచి రేట్లు అండి. మొత్తానికి అన్ని తట్టుకొని చేశారు. అవుట్పుట్ చూసిన తర్వాత హ్యాపీయే? చాలా హ్యాపీ. అంటే
నేను ప్రేయస్ రవి సినిమా చేశాను సార్ నా ఫస్ట్ ఫిల్మ్. ఉమ్, చేసినప్పుడు దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, తెచ్చుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అని. ఉమ్, ఆ సాంగ్ చాలామంది డైవర్స్కి వెళ్ళిన వాళ్ళు ఆ సాంగ్ విని కలిసిపోయారు. ఆ, ఉమ్, నాకు ఐజీగా రిటైర్డ్ అయ్యాడు ఇప్పుడు, ఆయన కూడా నాకు చెప్పాడు మాట, చాలామంది ఈ సాంగ్ వాళ్ళు ఇదయ్యారు, ఉమ్, మంచి సాంగ్ అని. అలాగే ప్రేమికులకండి, తనకు దక్కన అమ్మాయి వేరే వాడిని చేసుకున్నప్పుడు సరే ఎక్కడ సంతోషం ఉంటే చాలు కదా, ఎక్కడైనా ఎక్కడ సంతోషం ఉంటే చాలు కదా అని తన ప్రేమను త్యాగం చేసుకున్నాడు. అది కూడా నాకు చాలామంది ఆ రోజుల్లో బాగా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు కూడా సరే ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, ఈ మధ్యకాలంలో ప్రేయస్ రావే విపరీతంగా ట్రెండింగ్ అయింది సార్. అవును. మీరు ఏ ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా, లేకపోతే ఎక్కడ చూసినా కూడా అవే ట్రోల్స్, అవే డైలాగులు, రాశి గారు, శ్రీకాంత్ గారి డైలాగ్స్ అండి. అలాగా ఈ సినిమా సార్, ఉమ్, ఈ సినిమా ఒక్కసారి ఇప్పుడు నా ప్రేయస్ రావు ఉందనుకోండి సార్, ఒక్కసారి చూస్తే మర్చిపోరు సార్ ఎవరిని. అవును. అంటే అంత బలంగా ఉంటుందండి, అంటే ఆ క్లైమాక్స్ అదంతా కూడా. అలాగే ఈ సినిమా కూడా సార్ ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సార్. ఉమ్, తర్వాత కుటుంబ సమేతంగా రావట్లేదు అనుకుంటారు సినిమా అండి. ఒకవేళ ఫాదర్ సింగిల్గా చూశాడు అనుకోండి, తనలో ఉన్న ప్రేమ తన కూతురు గ్రహించట్లేదేమో ఉమ్, అని కూతురు చెప్పడం కోసం ఫ్యామిలీతో తీసుకెళ్తాడు సినిమా. ఉమ్, అలాగే కూతురు కానీ కొడుకు కానీ సోలోగా చూశారనుకోండి ఒకవేళ సినిమా, ఈ సినిమా అండి, నాకు మా నాన్న మీద ఎంత ప్రేమ ఉందో మా నాన్న తెలుసుకోవట్లేదు, ఈ సినిమా చూస్తే మా నాన్న తెలుసుకుంటాడు ఓకే. అని అలా కనెక్ట్ అవుతారు సార్. ఓ, సూపర్ అండి, మంచి స్క్రిప్ట్ చేసుకున్నారు. అవును సార్. అంటే గ్యాప్ వచ్చింది సార్, ఒక పెద్ద హీరోతో అనుకున్నాం సార్. వాళ్ళకి కథ బాగా నచ్చింది, అన్నీ బాగున్నాయి. పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది, ఈ లోపల కరోనా వచ్చింది సార్. ఓకే, ఓకే. ఆ కరోనా తోటి ఇంకా అంత తారుమారు అయిపోయింది సార్. అవును, కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. తారుమారు అయిపోయింది. తర్వాత ఇంకా గ్యాప్, నాకు కూడా ఈ గ్యాప్ చాలా మంచిది చేసింది సార్. ఉమ్, అంటే నేను సినిమా షూటింగ్లో పడి నేను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కష్టపడ్డా కదా సార్. అవును. నా జీవితం సురేష్లో స్టార్ట్ అయింది సార్. అవును. తెల్లవారుజాము 4:30-5 గంటలకు బయలుదేరితే ఆ, నైట్ 10 గంటలకు వచ్చి ఉండాలి. వావ్. అంటే షూటింగ్ ఉన్నప్పుడు. ఉమ్, షూటింగ్ లేదనుకోండి, మాకు సండే మండేలు ఉండవండి, ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళాలి. మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకు వెళ్ళిపోవాలండి. నైట్ రామనాయుడు గారు 8 గంటలకు ఇంటికి వెళ్తారు, వెళ్ళి వరకు ఉండాలి. వావ్. ఏమైందంటే పిల్లల్ని కూడా మనసారా చూడడం కూడా ఉండేది కదండి. ఎప్పుడో గ్యాప్ వచ్చిందనుకో, అరే ఎంత పెద్దోళ్ళు అయిపోయారంటే, ఎంత ఇలా ఇలా అయిపోయారంటే అనిపించింది ఒక్కొక్కసారి. అంటే షూటింగ్ వస్తే షెడ్యూల్ గోవాల, సినిమా షూటింగ్ అయిపోయిందా, షూటింగ్ అయిపోయిందని ఎడిటింగ్ అయిందా, డబ్బింగ్ అయిందా, ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా నాయుడు గారు, అదే ఫ్యాక్టరీ కదా సార్ అది. అవును. అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు చాలా చాలా మంచి జరిగిందండి. హ్యాపీగా మా అమ్మాయి పెళ్లి చేసా, మంచి సంబంధం, అమెరికాలో సెటిల్ అయింది. అబ్బాయి పెళ్లి చేసా, సెటిల్, అన్ని సెటిల్ చేసుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రశాంతంగా ఫ్రెష్ మైండ్తో. అవి ఆ టైంలో టెన్షన్స్ ఉండేయండి, అప్పుడు టెన్షన్స్ ఉంది. అంటే డైరెక్టర్ అవుతానా అని. తర్వాత డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఏంటి ఎలా ఉంటుంది పరిస్థితి, ఒక సినిమా డ్రాప్ అయితే అయ్యింది ఏంటి, ఒక టెన్షన్ అప్ అండ్ డౌన్స్ అలా ఉంటుండేదండి. తర్వాత ఈ గ్యాప్లో చాలా రాడు తెలుపుకున్నామండి. అంటే మెయిన్ భగవంతుడు నాకు ఏం చేసినా కూడా ఆ మంచిగా అనుకుంటుంటాను. దీనివల్ల నేను ఫుల్ హ్యాపీ అండి ఈరోజు. పిల్లలు హ్యాపీ, అంత హ్యాపీ, మంచి సంబంధాలు చేసుకున్నాం, అంత హ్యాపీ. సూపర్ సార్. మీ పిఠాపురంలో మెయిన్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు ప్యాడింగ్ అంతా పెట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు తెలిసి ఇది మొదటిది, ఫస్ట్ సినిమా సార్. ఫస్ట్ సినిమానా? అక్కడ షూట్ చేసేవాడు, ఎలా ఉండేవాళ్ళు సెటిల్ రాజేంద్ర ప్రసాద్ గారు? సార్ ఆయన గురించి చెప్పాలి సార్. నేను రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను ఎప్పుడు కలిసినా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను సార్. నా ప్రేయస్ సినిమా చూశారు, చూసి తెగ మెచ్చుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. చెప్పండి. ప్రేయస్ రావేలో 2 క్యారెక్టర్లు ఉంటాయండి, శ్రీకాంత్ క్యారెక్టర్, ఒకటేమో పృథ్వీ క్యారెక్టర్. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఆయన కథ చెప్పామండి. ఈ క్యారెక్టర్ చెప్పాను, కథ అన్న తర్వాత పాసన్ గారు నేను వెళ్ళి చెప్పామండి, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చేస్తానండి నేను. రాజేంద్ర ప్రసాద్ గారు సార్ మీరు ఈ క్యారెక్టర్ చేయాలి సార్, మీరు ఇదైతే మామూలుగా ఉండదంటే నేను అదే చేస్తాను. సరే అయితే నాయుడు గారితో మాట్లాడతాం సార్, నాయుడు గారు ఒప్పుకుంటే ఓకే అండి అన్న. ఓహో, అప్పుడైతే పృథ్వీ గారి క్యారెక్టర్ కోసం మీరు రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళారు? ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఓహో. అప్పుడు నాయుడు గారు అన్నారండి. సరే ఇంకా ఆయన చేయరండి, రాజేంద్ర గారు చేయకే ఆయన ఎలా ముడి పెట్టుకుంటున్నారు, ఇప్పుడు ఎవరైతే బెటర్ అనుకుంటే పృథ్వీ అయితే ఎలా ఉంటారండి.
నాయుడు గారు ఫస్ట్ ఆలోచించాను పృథ్వీ వెంటనే. అతను విలన్ క్యారెక్టర్లు చేస్తున్నాడు కదా సార్, ఇది ఫుల్ సెంటిమెంట్ క్యారెక్టర్. అవును. అంటే లేసే కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది సార్, ఉంటుంది. ఉంటేనే బెటర్ సార్. ఇతని వాళ్ళు కూడా అమ్మాయి ఎందుకు మోసపోతుందేమో అన్నది ఉంటుంది కదా సార్. అది లాస్ట్ వరకు ఏదో చేద్దాం సార్ అంటే అతను అంత సెంటిమెంట్ చేయగలుగుతాడా అన్నాడు. అతను మంచి ఆర్టిస్ట్ సార్, ప్రమాణంగా చేస్తారు సార్ ఆయన అన్న అంటే చాలా అద్భుతంగా చేశారు సార్ ఆయన. ఓకే. రాజేంద్ర ప్రసాద్ అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను కన్వెన్షన్ మహేష్ ఏంటి మన సినిమా ఎప్పుడు అంటాడు. అనుకోకుండా ఒక 5 ఏళ్ళ తర్వాత మాకు ఈ పిఠాపురంలో అలా మొదలైంది తోటి మా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఆయన్ని పెట్టుకున్న తర్వాత చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, ప్రొడక్షన్ మేనేజర్లు కానీ, సార్ ఆయన ఎందుకు సార్ పెట్టుకున్నారు, ఆయన టార్చర్ మామూలుగా ఉండదు. డైరెక్టర్ అయితే ఎక్కేస్తాడే మహేష్, నీ మీద ఎక్కేస్తాడు, మళ్ళీ తీనోడు సినిమా తీనోడు అనుకో వాళ్ళండి. మేనేజర్లు అయితే అందరూ ఒక్కరు కూడా నాకు గుడ్ చెప్పలేదు సార్. సరే నాకు ఫ్రెండ్లీగా ఉంటాడు కదా సార్, వచ్చేసామండి. నాకు ఏంటంటే ఆయన కథ కూడా చెప్పలేదు సార్ ఆయనకి. మేనేజర్ నాగరాజు గారు ఆయనకి చెప్పే కథ. ఆయనకి వెళ్ళి ఆయన చెప్పినట్టున్నారండి. ఆయన మేమిద్దరం కలిసింది లొకేషన్లోనే, మేకప్ ముహూర్తం షార్ట్ టైంలోనే. మహేష్ కథ బాగుంది మహేష్ అని. సరే మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చోండి సార్, చెప్తాను చెప్పి మళ్ళీ కథ చెప్పాను. ఆయన క్యారెక్టర్ చెప్పి, సార్ మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అంటే, లేదు నాకు అర్థమైపోయింది. అంతే అండి. సెట్లో రావడం అంటే చూడడం. ఆయన ఈ షాట్ దేనికి అన్నాడు 2-3 సార్లు అండి. ఈ షాట్ ఎందుకు ఈ రియాక్షన్ తీస్తున్నాను, ఇది ఒక రికార్డింగ్ వస్తుంది సార్, ఆ కౌంటర్ డైలాగ్ ఒక మాట పర్ల మాటకి ఇలా వస్తుంది సార్ అంతే అండి. ఇంకెప్పుడు నన్ను ఇదెందుకు అదెందుకు అనలేదు. నాకేంటంటే నేను సీన్ ఓపెనింగ్ ఫస్ట్ షాట్ నేను తీయనండి, ఎక్కడ మధ్యలో తీసుకుంటుంటా. మధ్యలో ఒక బ్లాక్ అనుకుని అది తీసి, అంటే ఫస్ట్ నేను తీస్తుంటే ఏమవుతుందంటే ఆర్టిస్టులకి వాళ్ళు ముందు సీన్ చదువుకుంటారు సార్, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, యాక్టింగ్ ఫిక్స్ అయిపోతారు. అది మనం రివర్స్లో తీసామనుకోండి, వైట్ పేపర్లో వస్తారు, మీకు ఏం కావాలో ఏం కావాలి సార్. అందుకే నా సినిమాలన్నీ కూడా సార్ ఆర్టిస్టులు కొత్తగా కనబడతారు, ఫ్రెష్గా ఉంటారు. ఈవెన్ మీరు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కూడా చూడండి సార్, అద్భుతంగా ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు కాదు, అందరు యాక్టర్లు. కేదార్ శంకర్ గారు ఒక ఆయన ఉన్నారు సార్, పెళ్లి చూపుల్లో అన్నిట్లో ఫాదర్ వేషన్ వేశారు కదా. నేను ఆయనకి ఏంటంటే నేను సీనియర్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అన్న ఫీలింగ్తో ఉండేవారు ఆయన. బట్ ఏమో ఆయనకు లోపల కాలిపోతుండేది, నేను ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఆయన అక్కడ కాకుండా ఎక్కడ మధ్యలో తీస్తారంటే నాకు ఎలా కంటిన్యూటీ పోద్ది కదా అని మా అసిస్టెంట్ దగ్గర ఫీల్ అయ్యేవారు. నా దగ్గర డైరెక్టర్ గారు అప్పుడు ఆ సీన్లో ఇలా చేసి ఈ షాట్లు ఎలాగంటే ప్రాబ్లం అవుతుంది కదా, ఆటలు తీసుకుంటే బెటర్ కదా సార్ అని. నేను ఏం సార్ నాకు అలవాటే సార్ ఇలాగా వచ్చింది నాకు అంటే ఎక్స్ప్రెషన్ పోతుందేమో కదండి. ఎక్స్ప్రెషన్ నేను చూసుకుంటాను సార్, నాకు ఏం కావాలో అది చూసుకుంటాను అంత, అందుకనే వద్దు నాకు అనివ్వండి. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అలాగే ఫీల్ అయ్యాడు. డబ్బింగ్ జరుగుతున్న టైంలో సార్, మామూలుగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సినిమా డబ్బింగ్ అనుకోండి, మాయిలోడ్ సినిమా అంటే ఓన్లీ 2 hours 3 hours చెప్పాడు డబ్బింగ్. ఆయన ఏ సినిమా సార్ 1 day, మహా అయితే 1 day కూడా పట్టదండి, పట్టని చెప్పేస్తాను. నా సినిమాకి 2 days చెప్పాడండి. లాస్ట్ క్లైమాక్స్కే ఒక హాఫ్ డే చెప్పి ఏడ్చేసాడండి. అలాగే పృథ్వీ గారు కానీ, కేదార్ శంకర్ గారు కానీ, వీళ్ళు డబ్బింగ్లో చూసి ఏమండి మాతో ఎంత గొప్పగా ఎలా అవుట్పుట్ తీసుకొచ్చారు అని. సినిమా కాపీ వచ్చిన తర్వాత మొన్న వేసాను సార్, సినిమా కాపీ వచ్చిన తర్వాత కేదార్ శంకర్ గారు చూసి ఆయన బోర్ని ఆడడం వచ్చి, నేనే యాక్టర్ని, నేనే డైలాగ్ చెప్పాను, నేనే చేశాను, నేను ఏంటి ఇలా ఏడ్చేస్తాను ఏంటన్నాను. పిఠాపురంలో సినిమా చేశారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేస్తే ఊళ్ళో సినిమా చేస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిశారా ఇక ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు కానీ ఆయనతో పరిచయం? పవన్ కళ్యాణ్ గారితో అసలు నాకు పరిచయం లేదా. నాగబాబు గారితో నాకు బాగా పరిచయం ఉంది, నా సినిమాలో 3 సినిమాలు యాక్ట్ చేశారు. చిరంజీవి గారితో పరిచయం ఉంటుంది. అవునా? ఓకే. నా సినిమా ఫస్ట్ ప్రేయస్ రవి సినిమా ఆయన చూసి ఆయన కాంప్లిమెంటరీ ఇచ్చి, అవును వీడియో కూడా ఇచ్చారు కదా సార్. తర్వాత ఇంకా ఆయన కలుస్తుంటారు, కలిసినప్పుడు మాట్లాడుతుంటారు, బాగుంటుంది ఆయనతో. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలలేదు సార్ నేను కథ చెప్పాలని కూడా ఇప్పుడు అనిపించలేదు. అంటే ఆయన షెడ్యూల్ చెప్తుంటారు ఇలాగంటే, ఇప్పుడు నేను ఒక టైంలో కథ అనుకున్న టైంలో ఆయన డైరెక్షన్ చేస్తాను జానీ సినిమా అనేవారండి. ఓకే. ఇంకా అంటే నేను మేనేజర్తో కవరించాను కానీ సెట్ అయ్యేది కాదండి. అంటే ఆయన ఇప్పుడు కథలో నీ ఆలోచనలు లేదంట అని చెప్పేవారు. ఎప్పుడు కలుసుకోలేదు, ఎక్కడో దూరం చూడడం అలాగా. ఎప్పుడు నేను ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు చూసానంటే సార్,
చిరంజీవి గారు అమ్మాయి పెళ్ళి చూశాను. ఓకే. హైటెక్స్లో పెళ్ళి జరిగినప్పుడు ఆ పెళ్లి దగ్గర చూశాను సార్. తర్వాత మళ్ళీ అక్కడ చూడడం తప్పితే మళ్ళీ మేము ఇద్దరం కలుసుకోవడం పరిచయం లేదండి. నాకు ఆయన అంటే బాగా గౌరవం, ఇష్టం అండి. అంటే ఒక ఆశయాలు ఉన్నాయి, ఆయన బాగా మంచి భావాలు ఉన్నాయి. ఇటువంటి పాలిటిక్స్లో ఉంటే కొంచెం ప్రక్షాళన అవుతుంది కదా, నీతి నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడతాడు ఈయన అని దాని మీద నేను మా కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు కాబట్టి నన్ను పిలవాలా ఏంటని చెప్పేసి నాకు నేనుగానే వెళ్ళి తిరుగుతుంటే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళంతా నేను కామెంట్లు చేసేవారండి. ఏంటి ఆయన రాడు, ఆయన ఏమన్నా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు, వాళ్ళ అన్నయ్య రావచ్చు కదా, నాగబాబు గారు రావచ్చు కదండి. ఆయన రావడానికి కుదిరేది కదండి. ఆయన ఏంటంటే ఒక పార్టీ కలాపాలు మొత్తం అంతా చూసుకుంటుండేవారు అక్కడ పిఠాపురంలో. వరుణ్ తేజ్ కానీ సాయి ధర్మేష్ కానీ వీళ్ళంతా వచ్చినా కూడా ఆ పిఠాపురం వచ్చి అట్లా వెళ్ళిపోయారు తప్ప ఆ విలేజ్కి వెళ్ళేవారు కాదు. అదేలేండి, విలేజ్లో ఇట్లా కామెంట్లు వచ్చాయి. కామెంట్లు వచ్చాయి, నేను తిరుగుతుంటే కామెంట్లు వచ్చాయండి. నేను తిరుగుతున్నా కూడా ఏదో ఉన్న 10 మంది ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ తిరగడం తప్పితే 2-3 జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారండి, వాళ్ళతో తిరిగి ఉండండి వెళ్ళి వేసుకుని. నాకు ఒక రోజు అనిపించింది, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సార్ ఇక్కడ, జూనియర్ పవన్ కళ్యాణ్ ఉంటారు సార్. అవును, పవన్ కళ్యాణ్ లాగా ఉంటాడు దూరం నుంచి అలాగా. నాకు అతనికి అంటే ఫోన్ చేశా, నేను ఆల్రెడీ తిరుగుతున్నాను సార్ ఇలాగా రఘురామకృష్ణ తిరుగుతున్నాను సార్ ఇలాగ క్యాన్వర్సింగ్ అని అన్నాడు. ఓకే. రోజు 30,000 ఇస్తున్నారు, 30,000-40,000 ఇస్తున్నారు సార్. అంటే నువ్వు డబ్బులు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నీకు మంచి ట్రీట్మెంట్ అంతా ఇస్తాను నేను, నువ్వు నా ఫ్రెండ్గా రా, నువ్వు తప్పకుండా వస్తాను సార్. వచ్చి సేమ్ దూరంగా అలాగే ఉంటాడు సార్, దగ్గరికి అసలు చూడాలి తప్పితే కానీ దూరానికి మాత్రం దూరం కంటే మీ డిస్టెన్స్లో కూడా తక్కువ ఎలా కనబడతారండి. కళ్ళ జోడు గెటప్ అని పెట్టుకుంటాడు. ఇంకా అతను నేసం తిరిగాను సార్. జనం ఎలా ఉన్నారంటే అలా 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 ఉన్నారండి. కొంచెం సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మన ఊరు పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ అప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకున్నామండి. ఈ రోజుకి ఆయన వెళ్ళలేదు, ఆ ఊర్లో ఏమి వెళ్ళలేదు. వాళ్ళేమో నన్ను షంటింగ్ చేస్తుంటారు. అవునా? నేనేమన్నా అంటే నేను చెప్తాను పవన్ కళ్యాణ్ పర్సనల్గా కలిసి చెప్తా, నా సినిమా కూడా టీజర్ రిలీజ్ అనుకున్నా అంటే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఇది పిఠాపురం కాన్స్టిట్యున్సీ కదా, ఆ టైట్లో పెట్టావు కదా, అంచేత పవన్ కళ్యాణ్ గారితో చేయించు, తప్పకుండా చేస్తాను. మన ఎమ్మెల్యే ఫస్ట్, డిప్యూటీ సీఎం కానీ మన ఎమ్మెల్యే కాబట్టి అడుగుదాం, చేయించుకుందాం. అలాగే సార్ నేను చెప్తుండేవారు. ట్రై చేశాను సార్, అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఓహో, దీనికి అంటే పర్పస్ అని అడిగారు, ఇదని చెప్పా. ఓకే ఓకే. చాలా మందితో చేయించాను, వాళ్ళ పిఎల్కి అంతా. ఇక్కడ నేను ఎవరో తెలియని బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అండి. నేనేమనుకున్నా అంటే బట్టి తెలంగాణ డిప్యూటీ సీఎం తోటి ఒక పోస్టర్ లాంచ్, ఆంధ్ర డిప్యూటీ సీఎం తోటి ఒక టీజర్ ఏదో సాంగ్ ఏదో చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఈయన అనగానే టక్కన చేశారు సార్. ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్ గారు, పృథ్వీ గారు అందరూ వెళ్ళాం, ఒక అరగంట కూర్చున్నాం. బాగా ఆయనతోటి సినిమా గురించి కూడా 2 మాట్లాడాను. ఇక్కడ మాకేమో మా ఎమ్మెల్యే గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఓకే ఓకే. నాగబాబు గారు క్లోజ్ కదా బాగా మీకు, నాగబాబు గారితో ఏమన్నా? అది ట్రై చేశాను సార్. ఆయన నెంబర్, పర్సనల్ నెంబర్ నా టైంలో నా దగ్గర లేకపోతే వాళ్ళ మేనేజర్ తోటి మాట్లాడించా. అడిగాడు, దేనికని అడిగారు, ఇది పర్పస్ అని చెప్పా. ఆ మేనేజర్ కూడా అప్పుడు నేను తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నాడు, శ్రీనాథ్ అని. తర్వాత ఆయన కూడా ఏదైనా మంచి ప్రయత్నం చేశారు. మీ స్టోరీ ఏంటంటే చక్కగా ఉంది, అది ట్రైలర్ బాగుంది. సినిమా సార్ మంచి హిట్ సార్ సినిమా. ఈ సినిమా సార్ ఇది ఈ పిఠాపురంలో అలా మొదలైన సినిమా. ప్రతి తండ్రి ఏదో ఒక ఇంట్లో ఉంటారు సార్, ఈ 3 తండ్రుల్లో. అలాగే ఈ 3 అమ్మాయిలు ప్రతి ఇంట్లో ఏదో ఇంట్లో ఉంటారండి. మన ఇంట్లో లేకపోతే పక్క ఇంట్లో ఉండొచ్చండి. అదే కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు సార్. అది ఇప్పుడు చాలామంది, నేను కాలేజీలో షూటింగ్ చేస్తున్నాను సార్, ఆదిత్య కాలేజీలో. దాదాపు 15,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. చేస్తుంటే ఆ కాలేజ్ చైర్మన్ శేషారెడ్డి గారు ఆయన ఏదో అక్కడ మార్కుల లిస్ట్ బోర్డు అంతా పెట్టామంటారు. పెట్టి ఈ అమ్మాయి మార్కులు చూస్తుంటుంది, ఏడుస్తుంటుంది, కళ్ళ మీద పెట్టుకుంటుంది. అదేంటి మార్కులు చూస్తే ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అన్నాడు. అంటే ఈ అమ్మాయికి 96% వచ్చింది సార్, వీళ్ళందరూ ఈ అమ్మాయిని పొగుడుతున్నారు, స్టూడెంట్స్ అంతా సూపర్ అన్నాడు. కానీ ఇంట్లో నాన్న తిట్టాడు సార్ ఈ అమ్మాయిని. 100కి 100 ఎందుకు రాలేదు నీకు అని తిట్టాడు సార్. అది తలుచుకుని ఏడుస్తుంది సార్ ఈ అమ్మాయి. ఇంట్లో దొరకలేదు ప్రేమ, నాకు ఎక్కడ దొరుకుతుందని. ఇప్పుడు 95%, 95% మార్కులు రావాలని ఈ వచ్చే అమ్మాయికి ఫాదర్ 100 రావాలనుకుంటాడండి. కానీ 100 రావాలనుకున్న ఫాదర్ ఏమవుతుందంటే అండి
100% కూతురికి మీద తండ్రి మీద కూతురి ప్రేమ తగ్గిపోతుందండి. అంటే ఎప్పుడు ప్రేమగా మాట్లాడు కదా, ఎందుకు తగ్గే మార్కులు, ఎందుకు తగ్గే, ఏంటని ఇదే గోల్ సెంటింగ్ తప్పితే ఒక ప్రేమను కోల్పోయాడండి. ఆ ఫాదర్ ఏంటంటే ప్రేమ ఉన్నా కూడా బయట వ్యక్తపరచడండి. ప్రేమగా మాట్లాడితే గారం పెరిగిపోయి చదువు బద్దకిస్తుంది, చదువు పొదవుద్ది. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తే 2 రోజులు చదువుపోద్ది. స్కూల్లో పిల్లలతో ఐస్ క్రీమ్ తింటే టక్కున లాగి నేల నుంచి కొడతారండి. ఇది కాలేజీకి వెళ్తారు, కాలేజీలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఐస్ క్రీమ్ తింటుంటే ఈ అమ్మాయికి అన్ని మెమరీస్ మాట్లాడి మా ఫాదర్ బ్యాడ్ కదా అని. ఫాదర్ ఎంత సీరియస్ కొని చూడ ఇక్కడ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు. ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరికింది సార్. దాంతో ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోయిందండి. ఈ సినిమా చూస్తే సార్ చాలా మంది ఈ పాయింట్ చెప్పగానే ఆయన శాశ్వత గారు చప్పట్లు కొట్టారు సార్. భలే పాయింట్ సార్ ఇది. ఎంచేదంటే మాకు ప్రెజర్ ఇస్తున్నారు కాలేజీలకు వచ్చి, మీరు సరిగ్గా చెప్పట్లు, మీరు మీ వల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మీ వల్ల మా అమ్మాయి పారిపోయిందని అంటున్నారు. ప్రాబ్లం మా దగ్గర కాదు, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం. నీకెందుకు రావట్లేదు మార్కులు, వాళ్ళకి వచ్చాయి కదా, వీళ్ళకి వచ్చాయి కదా అని కంపారిజన్ అవమానంగా మాట్లాడుతుంటారు పిల్లలతోటి. అది తట్టుకోలేరు. మంచి పాయింట్లు డిస్కస్ చేస్తున్నారు అయితే. సార్ ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద హిట్ కావాలి మీరు అన్నట్టు 2.0. నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ సార్ ఈ సినిమా మీద. అంటే ఒక మంచి తృప్తి కూడా వచ్చింది సార్ సినిమా చూసిన తర్వాత. మంచి సినిమా ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా 2 గంటల సినిమా సార్. ఈ 2 గంటల సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళు 2 గంటలు టైం కేటాయించి సినిమా చూస్తే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సార్. వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం జరిగింది అనుకోండి, వాళ్ళన్నీ సాల్వ్ అయిపోతున్నారు చూసి. అంటే నా వల్లనే నా కూతురు ఇలాగైంది కదా, లేదంటే మా నాన్న నా మీద ఇంత ప్రేమ ఉందని నేను కనిపెట్టలేకపోయాను కదా అని ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్లలు కానీ, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోయిన పిల్లలు కానీ, వీళ్ళందరూ కలుస్తారు సార్. డిస్కనెక్షన్ లో ఉన్న పిల్లలు, పేరెంట్స్ సినిమా చూస్తే కనెక్ట్ అవుతారండి. తర్వాత అనుకుంటారు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అనుకుంటారండి. ఈ సినిమా చూస్తే ఉంటుందండి. ఇప్పుడు నేను అన్నాను కదా సార్, సోలోగా వెళ్ళి సినిమా చూసాను అనుకుంటే మా నాన్నకి నా మీద నాకు మా నాన్న మీద ఉన్న ప్రేమ మా నాన్న గ్రహించట్లేదు, మా నాన్న ఈ సినిమా చూస్తే బాగుంటుందా. అలాగే తండ్రి కూడా అనుకుంటాడు అంటే నా కూతురికి నా మీద, తన మీద ఎంత ప్రేమ ఉందో నా కూతురు కనిపెడతలేదు, చూస్తే బాగుంటుంది, తెలియకుండా ఒకరికొకరు కలిసి సినిమా చూస్తారు సార్. సినిమా సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా మీ జీవితం సినిమాకి అంకితం చేశారు జర్నీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మే 1వ తారీఖు వస్తుంది సార్. సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను సార్. కంపల్సరీ చూడటమే కాదు, చూసిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయమంటాండి సినిమాని. అంటే వాళ్ళందరి జీవితంలో నా ప్రేయసరావే ఒక టైప్గా ఎలా గుర్తుండిపోయిందో ఈ సినిమా కూడా గుర్తుండిపోతుందండి. అప్పుడు వాళ్ళ ఇంట్లో జరగకపోయినా పక్కింట్లో జరిగినా కూడా వాళ్ళు చెప్తారు, నువ్వు ఫీల్ అవ్వక వెళ్ళా సినిమా చూడేసారి ఫస్ట్ నువ్వు అంటారండి. ఒక తెలియకుండానే ఈ సినిమా చూసిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు కలుస్తారు సార్. ఓకే, సూపర్ అండి. కలుస్తారండి. కలిసి ఏ ఒక్క జంట కలిసినా కూడా నా జీవితం ధన్యమైనట్టే సార్. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.